హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనిస్తే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ఆ యాజకులు ఏటేటా ఎడదగ్గకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. ఫర్ ది లా హ్యావింగ్ ఏ షాడో ఆఫ్ గుడ్ థింగ్స్ టు కమ్ and not the very image of the things can never with those sacrifice which they offered year by year continually make the comer thereunto perfect. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించేద్దాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, అల్పులమైనటువంటి మాకు గొప్ప పరిచయను అనుగ్రహించినారయ్యా. మేము దీనిలో దీనత్వముతో, భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో, నీ పరిశుద్ధాత్మ చేత, నీ ఎన్నిక చేత, నీ ప్రేమ వలన ప్రభు బలముగా ముందుకు కొనసాగుటలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి నాయన, నీ స్వార్థమైనటువంటి ప్రభు సేవయు, నీ స్వార్థమైనటువంటి పరుల యొక్క క్షేమమును కోరుకొనటలోనే నిత్య జీవమును దాచి ఉంచగా, ఆ నిత్య జీవమును పొందుకునేటువంటి ఆ గొప్ప గుణలక్షణములు మా అందరిలో కూడా కలిగింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మేము గ్రహింపవలసిన సంగతులను గ్రహించినట్లుగా మాలో ప్రభుని పరిశుద్ధాత్మ కార్యమును జరిగింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. బోధింపదగిన ఆత్మ నాకును, గ్రహింపు శక్తి నీ ప్రేమైన పిల్లలకును, నీ రక్తంలో మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధులుగా చేసి నీ ఆత్మీయ ప్రసన్నత మా మధ్యలో కలిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది. దేవుడు ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు సాధారణమైన ప్రజలకు మాత్రమే అర్థమవునట్లుగా, మిగిలిన వాటన్నిటిని కూడా చాలా సంక్షిప్తంగా కొంతమందికి మాత్రమే బయలుపరిచినట్లుగా ఒక అద్భుతమైన మర్మయుక్తమైన రీతిలో తను బయలుపరుచుకుంటూ వస్తున్నాడు ఆయన. పాత నిబంధనలో ఉండేటువంటి ప్రతి సంగతిని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, ధర్మశాస్త్రము రాబోచున్న వాటి యొక్క ఛాయదే కానీ నిజస్వరూపము గలది కాదు. అలాగని ధర్మశాస్త్రం నిజం లేదందుమా? ఖచ్చితంగా అట్లడారు. ధర్మశాస్త్రంలో నిజమున్నది కానీ ఆ నిజమును పట్టుకొనుటకు గల ఒక ప్రత్యేకమైన పదాన్ని ప్రవక్త వాడుతారు. దాన్ని ఆయన ఏమంటారంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, వరుసల మధ్యలో చదువుటాన్ని పదాన్ని నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఎదుట పెడతాను, చూడండి, జాగ్రత్తగా గమనించాను. ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి చాలా కష్టపడి వ్యవసాయ పనులు చేసి వివాహం ఏమీ లేకుండా ఇంకొంతకాలం ముందుకు సాగిపోయి వృద్ధుడైపోయి చనిపోయినాడు ఆయన. బి అనే వ్యక్తి. మంచిగా గమనించాలి. అసలు పుడతాడో అనుకున్నారు, కానీ ఆకర్షితంగా అంటే ఎట్లా ఆశ్చర్యంగా ఒక మర్మయుక్తంగా ఒక అద్భుతమైన ఒక జన్మ విధానాన్ని కలిగి ఉన్నాడు ఈయన. ఒక మిరక్లెస్ బర్త్. తర్వాత సాఫీగానే సాగి చనిపోయినాడు. సి అనే మరో వ్యక్తి. ఈ వ్యక్తి అయితే సాధారణమైన జన్మ, సాధారణమైన వివాహాలు, కానీ తప్పు చేస్తున్న వారి ఎడల మాత్రము అత్యంత భీకరమైన యుద్ధాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కాల పరిమితిలో కలిగి తర్వాత మళ్ళీ పొరపాట్లు చేసి పడిపోయి చనిపోయినాడు. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా అనేక మంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర ఇట్లాగా ఉంటాయి. దీనిలో దేవుడు ఏం చూపించాలనుకున్నంటే, ఏ ఒక్క వ్యక్తిలో కూడా పరిపూర్ణతలో క్రీస్తు తాను బయలుపరుచుకోవాలని ఎన్నడూ కూడా పాత నిబంధనలు నియమించలే, ఎన్నడూ కూడా. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడన్న సంగతి నేను కనిపెట్టాలంటే
ఇదిగో ఈ ప్రత్యేకమైనటువంటి శైలిలో ఏవేవైతే ఉన్నాయో ఇదిగో వీటిని మాత్రం బయటకు తీసుకొని ఒక దగ్గర పెడితే ఇక్కడ నాకు క్రీస్తు కనబడతాడు. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క ఈ మిగిలిన జీవన శైలిలో క్రీస్తు లేడా? క్రీస్తు నడిపింపు ఉన్నది, క్రీస్తు చిత్తము నెరవేర్పు జరిగింది, కానీ క్రీస్తుని సూచించుటకైనటువంటి క్రియ లేదు. దే హ్యావ్ ఫాలెన్, పడిపోయినారు. అట్లా పాత నిబంధనలో అబ్రహాం అంతే. అబ్రహాం అబద్ధమాడుటలో క్రీస్తు లేడు. మోషే మాట వినకుండా బండతో మాట్లాడమన్నప్పుడు కొట్టడంలో క్రీస్తు లేడు. దావీదు బత్షెబా విషయంలో తప్పు చేసి పొరపడినప్పుడు కూడా దాంట్లో క్రీస్తు లేడు. మీరు వినగలుగుతున్నారా? అట్లా అనేక మంది రకరకాల పనులు చేశారు. ఆ పనులలో కొన్ని ప్రత్యేకమైన పనులు మాత్రమే క్రీస్తును సూచించినట్లుగా, మరి మిగిలినవి వారి జీవనాల ముందు కొనసాగిన దేవుడు వదిలేశాడు. ధర్మశాస్త్రం అంతా ఇంతే, ఇదే సూత్రం మీద నడుస్తుంది. ప్రతిదీ కూడా రాజుల వ్యవస్థ అయినా, న్యాయాధిపతులను చూడండి మీరు. న్యాయాధిపతులు చాలామంది ఉన్నప్పటికీ దాంట్లో ప్రాముఖ్యంగా 12 మంది ఉంటారు. మేజర్గా 12 మంది న్యాయాధిపతులు కదా. దానిలో కొంతమంది పేర్లు చెప్పండి పిల్లలు. ఇతియేలా, ఓత్నియేల్, డెబోరా, గిద్యోను, అబిమెలెకు, తోలా, యాయిరు, యోప్తా, సంసోను, యెహూదు, ఇస్బాను. చాలు. ఇప్పుడు మీరు రకరకాల న్యాయాధిపతుల పేర్లు చెప్పారు కదా. ఈ న్యాయాధిపతుల చరిత్ర కూడా సేమ్ ఇలాగే. రాజుల చరిత్ర ఇలాంటిదే, ప్రవక్తల చరిత్ర ఇలాంటిదే, అన్ని చోట్ల అంతే. ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ భాగాన్ని మాత్రమే తీసుకుంటున్నప్పుడు ఈ వ్యక్తి కానీ ఈ ప్రత్యేకమైన భాగాల్లో అస్సలు పొరపాట్లు చేయరు. ఈ ప్రత్యేకమైన భాగాల్లో సాధారణమైన మానవుల దృష్ట్యా చూసినప్పుడు వారు పొరపడినట్టుగా కనబడినా వారు పొరపడినట్టు కాదు, దేవుడే వారిని కావాలని ఆ మార్గం కూడా నడిపించినట్లు. కరెక్టేనా? మనం యోనాని దీనికి ఉదాహరణగా చూసాం. ఈ యోనా ఏం చేశాడు? పారిపోయినాడు. నినెవె పట్టణమునకు పొమ్మని చెప్పినటువంటి ఆజ్ఞ విషయంలో పొరపడినట్టుగా మనం చూస్తాము. కానీ దేవుడు చెప్తాడు ఏమని? కాదు, అతడు దేవుడి చిత్త ప్రకారంగానే ఆ మార్గమున వెళ్ళవలసినదే ఉన్నది. అలాగూ వెలుట ద్వారానే దేవుడి యొక్క సమాధిని 3 రాత్రి మగలు భూగర్భంలో ఉండకైనటువంటి ఆ సాదృశ్యం ఈ ప్రవక్తలు ఉత్పత్తి అవ్వాలి. అక్కడ సాధారణమైన మనుషుల దృష్టి చూసినప్పుడు తప్పుగానే కనబడుతూ ఉంది, కానీ నిజంగా దాంట్లో తప్పు లేదు. అట్లా ధర్మశాస్త్రం అంతటిలో ఒక్కొక్కరు ప్రత్యేకమైన జీవితాల్లో కొన్ని ప్రత్యేకమైన భాగాలు ఖచ్చితంగా క్రీస్తును సూచిస్తున్నాయి. కరెక్టేనా? ఇప్పుడు ఎందుకు ఈ మాట ఎంత బలంగా మీకు చెప్పవలసి వస్తుందంటే, ప్రవక్త గారు చెప్పిన ఒక కొటేషన్ చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, తప్పుగా దాన్ని వినియోగిస్తున్నారు. ఏంటది అని అంటాడు, నాలో హ్యూమన్ సైడ్ ఉంది, గాడ్ సైడ్ ఉంది. వింటున్నారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు బి అనే వ్యక్తి ఉన్నాడు, మిరాక్యులస్ బర్త్, అద్భుతమైనటువంటి ఒక జన్మ విధానాన్ని కలిగి ఉన్నాడు. ఇది గాడ్ సైడ్, ఇదంతా హ్యూమన్ సైడ్ కదా. సి అనే వ్యక్తి మంచి పనులు చేశాడు, ఇది గాడ్ సైడ్. మళ్ళీ పొరపాట్లు చేశాడు, ఇది హ్యూమన్ సైడ్. కరెక్టేనా? ఇప్పుడు ఈ విధానము అందరిలోనూ ఉందా? ప్రతి ప్రవక్తలో ఉంది, న్యాయాధిపతుల్లో ఉంది, రాజుల్లో ఉంది. అందరిలో మనం ఈ ధోరణి చూడగలుగుతున్నాం. ఎస్ ఆర్ నో? ఈవెన్ 7 స్టార్స్లో కూడా ఇదే ఉంది. 7 వర్తమానికుల్లో కూడా ఇదే విధానంలో సర్టైన్ పార్ట్స్ ఆర్ హ్యూమన్ అండ్ కొన్ని విధానాలు మాత్రం అచ్చంగా దేవుడివి అని కనబడుతూనే ఉన్నది. ఎస్ ఆర్ నో? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం అయ్యా. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దెర్ ఆర్ సమ్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సమయాలు ఉన్నాయి, అగ్నిలాగా ఇది ఇట్లా రగులుతూ కాల్చేసాం అందరిని. కొన్నిసార్లు మనం కాలిపోయాం. ఎస్ ఆర్ నో? అఫ్ కోర్స్ కొన్నిసార్లు మనలో దేవుడి భాగం ఉంది, కొన్నిసార్లు మనుష్య భాగం ఉంది. కానీ ఇది అంతటిలో మనం చూడగలిగింది ఏంటి అంటే దేవుడి యొక్క ముందు నిర్ణయాన్ని మాత్రం చూడగలం. రాజు అయినటువంటి సౌలు కదా,
ఆయనలో దేవుడి భాగం ఉందా? ఖచ్చితంగా ఉంది. మనుష్యుని భాగం ఉందా? అబ్సల్యూట్గా ఉంది. ఇందుకు సౌలు రక్షించబడ్డా? కృపచేత సౌలు రక్షించబడ్డాడని ప్రవక్త చెప్తారు. వి నెవర్ నో, మనకు తెలీదు ఎవరు ఎప్పుడు ఎలా ఏ విధంగా వాడబడుతున్నారని. ఇప్పుడు ఈ రోజున ఒక సంఘం సరిగ్గా బిహేవ్ చేయలేకపోతా ఉంది, ఒక కాపరి సరిగ్గా నడిపించలేకపోతా ఉన్నారు, పొరపాట్లో జీవిస్తూ ఉన్నారు. మేబీ వాళ్ళ సైడ్ ఉన్న హ్యూమన్ సైడ్ మాత్రం మన కంటికి బాగా బలంగా కనబడుతుంది, ఎందుకంటే బాగా నెగిటివ్ పార్ట్ కాబట్టి. కరెక్టేనా? పాజిటివ్ పార్ట్ ఏదైతే ఉందో, గాడ్ పార్ట్, దేవుడి చేత వాడబడుతున్న ఆ పార్ట్, ఆ భాగం ఏదైతే ఉంది జీవనంలో, దానికంటే ఎక్కువగా మనుష్య భాగంతో చేసేటువంటి ఆ కొద్ది పొరపాట్ల పనులే కంటికి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. బట్ వీ మిస్ టు సీ ద గాడ్స్ పార్ట్. దేవుడి భాగాన్ని చూడడంలో ఎప్పుడు పొరపాటు పడిపోతాం. కరెక్టేనా? ఇప్పుడు మనుష్య భాగం ఉన్నదని దేవుడి భాగం నిర్లక్ష్యం చేద్దుమా? ఇప్పుడు మనుష్య భాగం అనేదే లేకుండా పరిపూర్ణంగా దేవుడి భాగంగానే మలచబడుటకే మనం చేసే ప్రయాణం ఇదంతా. మన జీవితము, మన భక్తి, మన చేసేదంతా కూడా పరిపూర్ణంగా దీని కొరకనే పాత నిబంధనలు ముందుగానే అన్నిటినీ ఛాయల్లో పెట్టి ఉంచాడు. దేవుడు ప్రవక్త ఒక మాట అంటాడు, చూడండి, చాలా చక్కగా ఒక మాట చెప్తారు ఆయన. 59-0708M డెడికేషన్ ఆఫ్ ద బిల్డింగ్ అనే వర్తమానంలో 17వ పేరాలో అంటాడు, ఆల్ ద ఫర్నిచర్ ఇన్ ద బిల్డింగ్ టైప్డ్ క్రైస్ట్. బిల్డింగ్ నిర్మాణంలో ఉండే ప్రతి వస్తువు కూడా క్రీస్తునే సూచించేది. సచైజ్ ఏంటంటే లివర్ వేర్ ద సాక్రిఫైస్ వాజ్ వాష్డ్, గంగాళం ఎక్కడైతే అర్పించబడబోయేటువంటి ఆ బలి కడగబడుతుందో అదైనను. ద బ్రాస్ ఆల్టర్, ఇత్తడి బలిపీఠము. వేర్ ఇట్ వాజ్ స్లేయిన్ అండ్ బర్డ్, ఎక్కడైతే ఆ బలి నరకబడి కాల్చబడుతుందో ఆ గంగాళము, ఇతర బలిపీఠము. అండ్ ద బ్రాస్, ఈవెన్ ది ఆల్టర్ స్పీక్స్ ఆఫ్ జడ్జిమెంట్. అక్కడున్న బలిపీఠము తీర్పును గురించి మాట్లాడుతుంది, డివైన్ జడ్జిమెంట్, దైవికమైనటువంటి తీర్పు. బ్రాస్, ఇత్తడి. లైక్ ద బ్రాస్ సర్పెంట్ వాజ్ మేడ్ ఇన్ ద విల్డర్నెస్, స్పీకింగ్ ఆఫ్ ద డివైన్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ అపాన్ ద సర్పెంట్ మేడ్ ఆఫ్ బ్రాస్ పాస్ట్ జడ్జిమెంట్. ఆ అరణ్యములో ఇత్తడి సర్పమును చేసి దాన్ని పైకెత్తి పెట్టినది కూడా ప్రతిదీ పాత నిబంధనలో ఈ ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన అన్నీ కూడా క్రీస్తును సూచించడానికి పెట్టబడ్డాయి. ఆమేన్. తర్వాత అంటాడు, when Elijah went up to look and say the skies was like brass, divine judgment upon a sinful nation. అప్పుడు ఏలియా బయటకు చూసినప్పుడు ఆకాశము ఎలా ఉంది? అపరంజి మాదిరిగా మెరుచుచున్న దాన్ని చూసి దేశం మీదకి శిక్ష రాబోచున్న దాని సంగతిని చెప్తా ఉన్నాడు ఆయన. దీనిలో కూడా క్రీస్తే ఉన్నాడా? ఎస్, దానిలోనూ క్రీస్తే ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ఎన్నిసార్లు వాడబడుతున్నాడు? 5 సార్లు. కరెక్టేనా? ఏలియా అనడైనా చనిపోతున్నాడు మనం చూడగలుగుతున్నామా? ఎక్కడెక్కడ ఏలియా చనిపోతున్నాడు? మొదటిసారి ఏలియాగా వచ్చినప్పుడు ఆయన చనిపోలే, ఎత్తబడిపోయినాడు, కొనిపోబడినాడు. రెండవసారి ఎలీషా పైకి వచ్చినప్పుడు చనిపోయినాడు. తర్వాత బాప్తిసం ఇచ్చే యోహానుగా వచ్చినప్పుడు చనిపోయాడు. తర్వాత బ్రహ్మంగా వచ్చినప్పుడు చనిపోయాడు. తర్వాత ఇజ్రాయెల్లోకి 2 ఒలివ చెట్లు ఒక చెట్టుగా వచ్చినప్పుడు చంపిపోతున్నాడు. ఎస్ఆర్లో చనిపోయినా కానీ మళ్ళీ తిరిగి లేపబడిపోతారు. వాళ్ళు మరలా వాళ్ళకి జీవం వచ్చి తీసుకొని పోబడతారు. ఇప్పుడు 2 ఒలివ చెట్లు మోషే, ఏలియాలు ఇరువురు అయినప్పటికీ కూడా దేవుడు అధికంగా ఏలియాను వాడుకుంటాడు, మోషేని కేవలం 2 చోట్ల మాత్రం వాడతాడు. కరెక్టేనా? ఆయన ఎప్పుడు కేవలం ఇజ్రాయేలు కొరకే, అన్యజనుల కోసం వాడబడ్డాయన. కరెక్టేనా? ఇప్పుడు దాంట్లో దేవుడు ప్రవక్త ఒక మాట అంటాడు, ఏలియాను అధికంగా వాడుతూ మోషేను మాత్రం 2 మార్లే వాడుతున్నాడు. ఈ 2 మార్లే వాడడానికి గల కారణం ఏంటిది అని అడిగితే దేవుడు ప్రవక్త అంటాడు, మోషే 2 మార్లు మాత్రమే భూమి మీదకి వచ్చి పనిచేసేటువంటి పరిచర్య క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాదృశ్యం అంటాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానానికి. క్రీస్తు మరణించినాడు కానీ తిరిగి లేచాడు. అట్లాగే పాత నిబంధన నిర్గమకాండంలో మరణించిన మోషే తిరిగి దేహంతో పాటు కొనుపబడతాడు. అతని పైన వాడు దుష్టుడు వచ్చి మలిన వస్త్రం వేసే ప్రయత్నం చేసినా కూడా దేవుడు తన దేవదూతల చేత యుద్ధము జరిగించానని సరే మళ్ళీ కొనుపోబడతా అంటాడు. కరెక్టేనా? 2వ వారు మళ్ళీ దిగొచ్చి మళ్ళీ వాడుకోకుండా చూస్తుంటాము. ఇది కూడా క్రీస్తు యొక్క
పునరుద్ధానాన్ని సూచించడానికి కోసం మాత్రం పెట్టబడింది. కరెక్టేనా? ఇప్పుడు ఒకవేళ మంచిగా గమనించండి జాగ్రత్తగా, వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత కనుక మోషే మరణించుంటే క్రీస్తుకు ప్రతిబింబంగా ఈయన కనబడకపోయేటోడు. మరణం తర్వాతే వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలా. ఇప్పుడు క్రీస్తు మరణం తర్వాతే మనం వాగ్దాన దేశంలో అడుగు పెడుతున్నాము. ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిస్మమైన వాగ్దాన దేశము, పరలోకమైన భౌతికమైన మరొక వాగ్దాన దేశము. అంటే ఇప్పుడు చెప్పండి, మోషే పొరపాటు చేసినట్టే చేయనట్ట? నేను అడిగే ప్రశ్న మీకు అర్థమైందా? మోషే బండతో మాట్లాడు అంటే కొట్టాడు రెండవ మారు. ఇది దేవుడికి నచ్చలే. నువ్వు నన్ను గణపరచాల్సి ఉంటే గణపరచలేవు మోషే, కాబట్టి ఇదిగో నా మాట నువ్వు వినలేదు కాబట్టి వాగ్దాన దేశాన్ని చూపిస్తా అంతే పైనుంచి నీకు. కరెక్టేనా? నీకు కొండ మీద నుంచి చూపిస్తాను కానీ వెళ్ళే అవకాశం నీకు ఇవ్వను అన్నాడు. ఇప్పుడు అలాగే జరిగింది. అప్పచెప్పవలసిన పరిచర్య యెహోషువకు అప్పచెప్పాడు. యెహోషువ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మోషే చనిపోయాడు, పాతి పెట్టాడు. అతడు దేహంతో పాటు మళ్ళీ తీసుకొని పోబడడం జరిగింది. రూపాంతర కొండ మీద కనబడటం వల్ల అతని దేహం అక్కడికి వచ్చేసినా మనం గుర్తుపట్టగలుగుతున్నాం. మళ్ళీ ఇజ్రాయెల్ కొరికినటువంటి 2 ఒలీవ చెట్లు మోషే ఒక వృక్షంగా మళ్ళీ వస్తూ ఉన్నాడు. ఇదంతా జరుగుతుంది కదా. ఇప్పుడు మోషే బండను కొట్టడం అనేది పొరపాట కాదు. దేవుడి సైడ్ చూస్తేనేమో దేవుడి చిత్తమా? ఇంతకీ ఆయన బండను కొట్టినట్టుగా చేసిన దేవుడా, ఆయన కొట్టాడా? ఇప్పుడు ఉదాహరణకి మంచిగా చెప్తా, దేవుడే చేశాడు కదా గడ్బేషం అట్లా కాసేపు లైన్ అట్లా అవుదాం. ఇప్పుడు నేనున్నా బలంగా మిమ్మల్ని గద్దించిన, ఘోరాతి ఘోరంగా ఖండించిన, అబ్బా ఇంత మాట అనొచ్చా పాస్టర్, ఇప్పుడు అన్నది నేనా దేవుడు అనిపించాడా? రెండా? ఇక్కడే దేవుడికి మనం సరెండర్ అయిన విధానం కనబడతా ఉంటుంది. ప్రత్యక్షతలు ఎదుగుతూ సరెండర్ అయినామనుకో, ఇది వ్యక్తి యొక్క పొరపాటుగా కానీ వ్యక్తి యొద్ద నుంచి వచ్చేటువంటి ఒక సాధారణమైన కార్యంగా చూచటం మాని, ఎన్నిక సరైందన్నప్పుడు మళ్ళీ చెప్తున్నా, వృక్షము సరైందా, ఫలము సరైందే. మీరు ఫిక్స్ అయిపోండి. వృక్షము సరైందైతే ఫలము సరైందే. ఆ వృక్షం నుంచి మనకు ఆ సమయంలో ఆ ఫలం మనకు మనం ఉన్నటువంటి మూడుగా సరిపోకపోవచ్చేమో, మనమున్న సమయానికి తప్పుగా కనబడొచ్చేమో, మనమున్న సమయానికి మనకు కఠినంగా గాయం చేసిన కనబడొచ్చేమో. కానీ వృక్షం సరైందా, ఎన్నిక సరైందా, ఫలం ఎప్పుడు సరైంది. ఎల్లవేళలంతే. తగ్గాల్సిన చోట తగ్గాల్సిందే, పెంచాల్సిన చోట పెంచాల్సిందే. ఎసారు ఈ విధానంలో చూసే కోణం బట్టి ఉంటుంది. మనుషులే చూసామా, బా ఇంత మాట అనొచ్చా పాస్టర్ అనవసరంగా ఆన్సర్. ఇంకొంత ప్రత్యక్షతలో చూసామా, ఆయన దేవుడు అనుమతించకుండా, మంచిగా గమనించాలి అమ్మా చూడండి, దేవుడు అనుమతించకుండా ఒక షిమి లాంటి వాడు ఒక మాట అనలేకపోతున్నాడని దావీదు చెప్తుంటే, మా కాపరి ఎన్నిక కలిగినోడు దేవుడు అనుమతించకుండా ఒక మాట ఎలా అనగలుగుతాడు? ఎస్ఆర్లో ఇప్పుడు చెప్పండి, ప్రవక్తలో పొరపాట్లు ఉన్నాయా, పొరపాట్లు లేవా? అయ్యా మనుషుల శరీర భాగంలో లేవు, దేవుడి భాగంలో లేవు. సరే ఇప్పుడు ప్రశ్న అడుగుతా, మోషే బండను మాట్లాడినప్పుడు కొట్టాడు కదా, ఇది దేవుడి భాగం నుండి జరిగిందా, మనుషుని భాగం నుండి జరిగిందా? ఆప్షన్లో రెండిట్లో ఏదో ఎత్తుకుంటే స్పష్టత వస్తుంది. ఆప్షన్ సి ఎత్తుకుంటే ఎట్టగా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూసే కోణం మారగలగల. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రత్యక్షత పెద్ద పెద్ద పాస్టర్లకు లేకపోవడం వల్ల మిగిలిన పరిచయంలో నానా విధమైనటువంటి దుర్భాషలు ఆడుతూ అనవసరం తప్పిదాలకు వాళ్ళు పొరపాటు చేస్తూ ఉన్నారు. తెలియదు వారికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా వాడబడుతున్నారు, ఎవరెవరు ఏ విధంగా నడిపించబడుతున్నారు, వారికి అవగాహన లేకుండానే పొరపడుతున్నారు. ఇప్పుడు మంచిగా గమనించండి, బండను మాట్లాడన్నాడు, కొట్టాడు, ప్రజలందరూ ఎదుట మనుషులు ఎదుట కోప్పడ్డాడు. కానీ దీర్ఘకాలికమైన ప్రణాళికలో ఛాయలో నుంచి నిత్యత్వంలోనికి నిజస్వరూపంలోకి వచ్చేసరికి మాత్రము అది క్రీస్తుని సూచించిన కొరకే జరిగిన మనం గ్రహించగలుగుతున్నాం. జరిగిన రోజులను మాత్రము ప్రజలు గ్రహించలేకపోయారు, పొరపాటుగానే చూశారు, దానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించినట్టుగా చూశారు.
కానీ మొత్తానికి వారి దశ ముగియగానే మరొక నిబంధన ప్రారంభించగానే అరే జరిగిన కార్యం ఇది ఏదైతే జరిగినో ఇది ప్రభు యొక్క ప్రణాళికలో ఆయన సంపూర్ణ నియంత్రణలోనే ఆయన జరిగించింది అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. సార్లో చాలా మందికి అనిపిస్తుంది, మా పూర్వ పరిచర్యలలో మాకు మొదటి నుంచి ఇట్లా తెలుసు, మేము పోకపోతుంటే అనుకుంటారు. అంత లేదు, పోవాల్సిందే. దాని పోకడ అంతే. అది పోవాలి, నడవాలి, బలపరచబడాలి, కాపాడబడాలి, స్థిరపరచబడాలి, వృద్ధి పొందవలసిన సమయం రాగానే మరో చోటికి నాట్లు వేయినట్లు వెళ్ళిపోవాలి. ఇది జరగక తప్పదు. ఇది పరిపూర్ణమైనటువంటి దేవుడి ప్రణాళికగా దీన్ని చూడగలగాల. ప్రైజ్ ది లార్డ్. అదే రీతిగా ఈ రోజున మరో వ్యక్తిని పరిచయం చేస్తా. బలహీనమైన మానవుల గుండా దైవికమైనటువంటి ప్రణాళిక ఒక వర్తమానం చూస్తున్నాం మనం. ద గాడ్స్ డివైన్ ప్లాన్ త్రూ ద ఫీబుల్ హ్యూమన్స్ కదా. బలహీనమైన మానవుల గుండా దేవుడి యొక్క దైవికమైన ప్రణాళిక అనే వర్తమానం చూస్తున్నాం. దాంట్లో ఇప్పటికీ చాలా మందిని చూసాం కదా. మొదటగా చూసిన ఎవరిని? సంసోను చూసాం. సంసోను మనకు సాధారణమైన కంటితో చూస్తే ద మోస్ట్ ఫెయిల్యూర్ స్టోరీ. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఘనతల్ని ఎలా పడితే అలా వాడేసుకొని ఘనతను కోల్పోయిన వ్యక్తిగా చూస్తాము. బట్ ప్రతి చోట క్రీస్తుకు సాదృశ్యంగా పెట్టబడిన వ్యక్తే. 2 మోషేని చూసాం, తర్వాత యోనాని చూసాం. అమ్మా ఎల్యాకీము గుర్తున్నాడు? ఎల్యాకీము చూసాం. తర్వాత ఇస్సాకును చూసాం. కరెక్టేనా? అందరిలో కనబడతాయి, కానీ కొన్ని ప్రత్యేకమైన పాత్రలు చాలా స్పెషల్. మొత్తం పాత నిబంధన ప్రవక్తలు చెప్పిన మాట ఏంది? ఎవ్రీథింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన ప్రతిదీ కూడా క్రీస్తునే చూపించాల. ఆమేన్. ఇప్పుడు నేను మీకు మాట చెప్తా. పీస్ ఉంది. పీస్ అమ్మ ఏం చేసింది? ఒక రోజున తప్పు చేసింది. వాళ్ళమ్మ ఆ అమ్మాయిని దండించింది. వాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయని చెప్పి స్కూల్ మానేపించారు. ఆ రోజు 2-3 రోజులు స్కూల్కి వెళ్ళకపోయేసరికి ఇంటి దగ్గర బోర్ కొడుతుందని చెప్పి చర్చికి వచ్చింది. అదే సమయానికి నేను ఏదో వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాను. అమ్మాయి వచ్చింది అని చెప్పి కొంత ఎక్కువగా వాక్యాన్ని వివరిస్తూ పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాను. చాలా కొత్త విషయాలు తెలుసుకుంది, చాలా బలపరచబడింది. ప్రవర్తన సడన్గా మార్పు వచ్చింది. మార్పు వచ్చి తల్లి కొట్టునట్లుగా ఏ తప్పిదము చేయకుండా చక్కగా జీవించే అవకాశం లభించింది. స్టోరీ అర్థమైందా? స్టోరీ ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ అడుగుదాం. ఈ స్టోరీలో ఇప్పుడు ఇంతకీ ఆమె పొరపాటు చేసి తన తల్లి చేత దెబ్బలు తినుట ఆమె చేసినా దేవుడు చేయించారా? అట్లయితే మీరు ప్రతి తప్పు చేసి దేవుడు చేయించారంటారు. ప్రతి పొరపాటు చేసి దేవుడు చేయించాడంటారుగా మీరు. ఎస్సాను ప్రతి పొరపాటు చేసి నన్ను దేవుడే చేయించాడు అంటారు. పోనీ ఇప్పుడు నేనే చేశాను అందుమా అంటే నువ్వు పడిపోవుట మళ్ళీ తిరిగి లేచుట కొరకే జరిగానా? ఓహో, నేను తిరిగి లేవాలంటే ముందు నేను పడిపోవాలన్నట్టు. ఇక్కడే ఒక పదాన్ని వాడతారు పౌలు గారు, సమయోచితమైన కృప. ఆ సమయానికి, ఆ సందర్భానికి, అక్కడ ఉండేటువంటి సమీకరణాలకు దేవుడు ఏది మేలైనదిగా ఎంచుతాడో దానికి అనుగుణమైన కృప చూపడమే ఆయన చేసే పని. ఈ సమయోచితమైన కృప దేవుడి భార్య మాత్రమే పొందుకుంటుంది. పడ్డోడు పడుతూనే జారుతాడు, లేచేవాడు లేస్తూ ఉంటాడు. ఆయన భార్య ఉంటుంది 7 మార్లు పడ్డ తిరిగి లేవగలిగి ఎన్నడూ పడిపోకుండా నిలబడగలిగే స్థాయిలో సమయోచితమైన కృప చేత నిలబడగలిగే కొంత గుంపు ఉంది. ఇది ఆయన దేవుడి భార్య. ఆ విధంగానే మనల్ని కూడా దేవుడు ఈరోజు అలాగే పెడతా ఉన్నాడు. ఎస్ఆర్లో ఈ రోజున కూడా మనలో దేవుణ్ణి పరిపూర్ణంగా చూసుట కొరకైనటువంటి ఆ దశ వచ్చేదాకా అసంపూర్ణమైనటువంటి ఈ పాత నిబంధనలో ఉన్న పాత్రలాగే ఒక్కొక్కరిలో ఒక్కొక్క భాగంలో క్రీస్తు కనబడతాడు. ఒకరు మంచి ప్రార్థన జీవితంలో క్రీస్తు కనబడతాడు. వాళ్ళ దగ్గర మిగతా తుస్సే, ఇంకేం ఉండదు. కొంతమంది విశ్వాసం చాలా బలంగా ఉంటుంది, మిగతా జీవితం అంతా పాపాల జీవితమే. మీరు వింటున్నారా? మరికొంతమందికి ఏమో శ్రద్ధగా ఆలయానికి రావడము, మర్మాలు తెలుసుకోవడము చాలా ఆసక్తిగా ఉంటుంది. మళ్ళీ ఎప్పట్లాగే క్రియలు. ఒక్కొక్క దశలో క్రీస్తు కనబడతా ఉన్నాడు. కానీ పరిపూర్ణతలోనికి క్రీస్తు మనలో మేనిఫెస్ట్ అవ్వడము, ఆయన అలాగ బహిర్గత చేయబడడానికి ఈ వర్తమానం వచ్చింది.
ఇక నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? చల్, ఈ రోజున మరో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఈ వ్యక్తిలో ఉండేటువంటి క్రీస్తు యొక్క ఆ గుణ లక్షణాలని లేదా సారూప్యతను చూసే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడును సొలొమోను గురించి చూద్దాం ఈ రోజున. ఎవరి గురించి? సొలొమోను కూడా దగ్గరగా, మరీ అంత కాదు కానీ దగ్గరగా సంసోన్ లాంటిదే. వెలిగిన జీవితము, మళ్ళీ పోయేసరికి టపాని పడిపోయిన జీవితం. ఇస్తారనో ఆయన చనిపోయే దశకు వచ్చి చూసేసరికి మాత్రము ఆ వెలుగు పూర్తిగా తగ్గిపోయిన మహిమతో అంతరించిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు సరే, ఆ వచనాన్ని చూసారుగా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, మంచిగా గమనించండి. ఇరువురి సారూప్యతలు మొదలు పెడితే ఇరువురు కూడా దావీదు కుమారుడు అన్న పేరును పొందుకున్నోళ్ళే. ఏసారునో అటు యేసుక్రీస్తు అయినను సొలొమోనైనను ఇరువురు కూడా దావీదు కుమారుడు అన్న పేరును సారూప్యతలు ఇద్దరికి ఇవ్వబడింది. ఇక్కడే క్రీస్తును చూపించుట కొరకై ముందుగా వచ్చినటువంటి ఒక మంచి దేవుడి చేత వాడబడుతున్న వ్యక్తిగా సొలొమోను కనబడతాడు. కరెక్టేనా? మనందరికీ బాగా ఒక విషయం తెలుసు. ఏమని? సొలొమోను అంటే ఒక విషయం తెలుసు, బాగా ప్రాముఖ్యం. ఏంటది? బాగా జ్ఞానం కలిగినోడు. ఎసారనో చూడండి, దేవుడి యొక్క గ్రంథం కూడా ముందు సాగిపోతాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చూస్తే, సొలొమోను ఇప్పుడు చూడండి, అంటే అసలు సొలొమోనుకి మరుగైనది ఏదీ లేదు అని చెప్పబడతా ఉంది. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము చేత, వివేచన చేత అన్ని ఎరిగిన వాడుగా, సమస్తము తెలిసిన వాడిగా సొలొమోను ఎలా కనబడుతున్నాడో క్రీస్తు అలానే ఉన్నాడు. ఆయన ఇక్కడ నిజస్వరూపమైన క్రీస్తును చూపడానికే సొలొమోనుకి సమస్తాన్ని జ్ఞాన రూపంలో అప్పచెప్పడం జరిగింది అక్కడ. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, దావీదుకు ఏ రాజ్యంలో దేవుడు అనుగ్రహించున్నాడు, ఆ రాజ్యాన్ని సొలొమోనుకి దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దాన్ని కుమారుడు పొందుకుంటున్నాడు. కుమారుడు పొందుకున్నప్పుడు ఊరికే పొందుకోకూడదుగా. ఇస్తారో దాన్ని పాలించగలిగేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఆత్మలు పొందుకొని పోషించాలా. కరెక్టేనా? ఇప్పుడు ఏ జ్ఞాన వివేచనలు అయితే సొలొమోను పొందుకొని, అసలు సొలొమోను ఎదుట దాచబడిందంటే ఏది లేదయ్యా. ఇస్తారో యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఎనిమిదవ వచనం చూడండి, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. ఇస్తారో ఇప్పుడు వీరు ఏమని ఎరిగి ఉన్నారు? నేను గ్రహించినవన్నీ, పొందుకున్నవన్నీ నీ యొద్ద నుంచే పొందుకున్నానన్న సంగతిని ఈ ప్రజలు ఎరిగారు. ఇస్తారో సొలొమోను పొందిన జ్ఞానం కూడా ఈ విధంగానే జరిగింది. కరెక్టేనా? షేబా దేశ ప్రాణి గురించి మనం మాట్లాడతాం, ఆ వర్తమానం వింటాం. కరెక్టేనా? దూర ప్రాంతాల వరకు కూడా ఈయన యొక్క జ్ఞాన పాండిత్యం అందరికీ ప్రాముఖ్యంగా విస్తరింపబడినప్పటికీ దగ్గరకు వచ్చి చూసాక వాళ్ళు నమ్మడం చేస్తారు, అవును మేము విన్నదానికంటే ఎక్కువగానే ఇక్కడ ఉన్నది. ఎసార్నో తర్వాత కూడా సేమ్ అదే విధానం యొక్క నిజస్వరూపం క్రీస్తులో కనబడుతూ, క్రీస్తు 12వ ఏటనే ఆయన దేవాలయ మందిరంలో నిలబడి మాట్లాడుతుంటే ఆయన పాండిత్యాన్ని చూసి అందరూ అవాక్కైనటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం. ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నప్పుడల్లా ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన మరియ కుమారుడు కాదా,
ఈయనకి ఇక్కడ ఇంతటి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇతను మన మధ్యలో ఉన్నవాడే కదా అంటూ మాట్లాడుతుండగా దేవుడు అప్పుడు చెప్తాడు ఏమని, ఒకానొక స్థాయి దాటిన తర్వాత శిష్యులను చూసి, శిష్యులు ప్రత్యక్షతను పాలనలో పొందుకున్న తర్వాత అప్పుడు అంటాడు, ఇప్పుడు వీరు గ్రహించారు ఏమని, నేను వీరికి బోధించిందంతయు, నేను పొందుకున్నదంతయు నీ వలన నేను పొందుకుని ఉన్నారని ఇప్పుడు వీరు ఎరగడం మొదలు పెట్టారని సార్. క్రీస్తుకి ఏదైనా దాచిపెట్టబడినా లేదే. అసలు ఏ విధంగా అయితే సొలొమోను ఎదుట ఏది దాచిపెట్టబడకుండా ఎలాగూ పెట్టబడినో అదే స్థాయిలో క్రీస్తు ఎదుట కూడా దాచబడిందంటూ ఏదీ లేదు. సమస్తమును కూడా ఎరిగినట్టుగానే క్రీస్తు అన్నిటి ఎరిగిన వాడిగానే కనబడతా ఉన్నాడు. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. మరో ప్రాముఖ్యమైన సంగతి మనకు బాగా తెలుసు, ఏంటది? సొలొమోను అనగానే రెండో విషయం ఏం గుర్తు రావాలా? అయ్యా, సాధారణంగా గుర్తొచ్చే విషయాలు, ఒకటి బాగా జ్ఞానం కలిగినాడు, రెండు మందిరం కట్టినాడు ఆయన. ఎస్ఆర్నో. రెండోది మందిరాన్ని కట్టాడు. అయ్యో, మనందరికి తెలిసిందే కదా. ఇప్పుడు ఆయన ఏ మందిరం కట్టారో ఆ మందిరాన్ని క్రీస్తు చూపుతూ దీన్ని పడగొట్టండి 3 దినాల్లో తిరిగి లేపుతారంటాడు ఆయన. కరెక్టేనా? ఇప్పుడు క్రీస్తు కూడా ఆత్మీయమైన మందిరాన్ని కట్టడానికి వచ్చాడు. ఆయన కూడా ఆయన భౌతిక మందిరాన్ని కట్టాడు, ఈయన ఆత్మీయ మందిరాన్ని కట్టడానికి వచ్చాడు. కానీ ఆయన భౌతిక మందిరం ఎలా కట్టాడు, ఆ కట్టబడిన ఆ విధానమే ఆత్మీయమైన మందిరంలో కూడా కొనసాగించబడుతుంది. మంచిగా ఉంచి ఒక ప్రాముఖ్యమైన సంగతి చూద్దాం. దాంట్లో మీరు చూస్తే కనుక 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే మొదటి రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చినటువంటి రాళ్లతో కట్టే మందిరము ముందుగా సిద్ధపరిచినటువంటి తెచ్చిన రాళ్లతో కట్టబడిన. ఏ రాళ్ళు పడితే రాళ్ళు కాదుగా, దారిలో కనబడే ప్రతి రాయి కాదుగా. ఎలాంటి రాయి అది? ముందుగా సిద్ధపరిచి ఉంచబడాలా, ముందుగా ప్రిపేర్డ్ అయి ఉండాలా, ముందుగా సెలెక్ట్ చేసుకొని ఉండాలా, ముందుగా ప్రిడెస్టినేట్ అయి ఉండాలి. అది సార్ అది ముందుగా నిర్ణయించి సెలెక్టివ్గా తెచ్చుకున్న దాంతోనే కట్టాలా సార్. దాన్ని కొత్త నిబంధన చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాబట్టి పరజనులు పరదేశులై మీరుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఎగ్జాక్ట్లీగా అసలు సొలొమోన్ని దేవుడు పెట్టింది అందుకు. ఇక్కడ దావీదు యెహోవాకి అంటే దేవుడు తండ్రిగా ఉన్న స్థానానికి సాదృశ్యంగా పెట్టబడి, సొలొమోను యేసు అనే పాత్రకు సాదృశ్యంగా నీడలో పెట్టబడ్డాడు. ఆయన భౌతిక మందిరాన్ని కట్టాడు, ఈయన ఆత్మీయ మందిరాన్ని కడతా ఉన్నాడు. నిజ స్వరూపం ఆత్మీయ మందిరమే, నిత్యము నిలిచేది ఆత్మీయ మందిరమే. తర్వాత చదవండి అని అంటాడు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి వృద్ధి పొందుచున్నది. మనం కట్టబడుతున్న ఈ మందిరము దేవాలయంగా మలచబడ్డానికి, వ్యక్తిగత దేవాలయాలు గాను మరియు దేవుని దేవాలయంగా సార్వత్రికంగా మలచబడ్డానికి మనం కట్టబడుతున్నాం. ఆయన అక్కడ భౌతిక మందిరం కట్టాడేమో, ఇక్కడ ఆత్మీయమైన మందిరం కట్టబడాలా. ఇస్తాను. తర్వాత ఆమేన్. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. యేసుక్రీస్తు ద్వారా ఏలయనగా స్థాపించుచున్నాను.
ఆమేన్. విశ్వాసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించిన వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. ఎగ్జాక్ట్లీ. ఆయన ఎలాగో భౌతికమైన మందిరాన్ని కట్టాడో ఆ మందిరం కట్టడానికి మీకు తెలిసే సమాచారం చెప్పండి. మందిరం ఎట్ట కట్టాడు? సొలొమోను మందిరం కట్టాడు. భౌతికమైన సంబంధాన్ని చూద్దాం. భౌతికమైనటువంటి మందిరాన్ని సొలొమోను కూడా ఎట్లా కట్టాడు? అయ్యా, ముందుగా సిద్ధపరిచే రాళ్ళ చేత, అంటే ప్రీడెస్టినేటెడ్ పీపుల్ కదా. తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఏ ప్రాంతము దేనికి ప్రాముఖ్యమైందో ఆయా ప్రాంతాల నుంచి ఆ ప్రాముఖ్యమైందని పట్టుకొచ్చాడు ఆయన. కరెక్టేనా? ఏ ప్రాంతంలో బంగారం చాలా స్వచ్ఛమైనదిగా ఉంటుందో అక్కడి నుంచి బంగారం, ఎక్కడి నుంచి కేదారు వృక్షంలో యొక్క కర్ర బలంగా ఉంటుందో అక్కడి నుంచి ఆ కర్ర, కొంత అచ్చట కొంత అచ్చట కొంత అచ్చట కొంత అచ్చట కొంత అచ్చట కలిపి ఒక మందిరాన్ని ఎట్టగచ్చాడు. సేమ్ టు సేమ్ అక్కడిద్దరు ఇక్కడిద్దరు 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 ఒక సూపర్ చర్చిని కడతా ఉన్నాడు ఆయన. ఎప్పుడు అంతే. ఆ భౌతిక మందిరం కట్టబడిన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కొలతలలో కూడా క్రీస్తు నిజస్వరూపం ఏదో దాచిపెట్టాడు ఆయన. ఈవెన్ మందిరపు కొలతల్లో కూడా, నేను తొందరలో మీకు ఈ మందిరం యొక్క యాజకత్వ బలిపీఠం గురించి చెప్తాను. బలిపీఠం ఎత్తులో కూడా మర్మాలు ఉంటాయి. వాటి హైట్ మూరల ఎత్తులో మర్మాలు దాచిపెడతాడు ఆయన. అన్ని చోట్ల నుంచి విలువైన 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 ఎక్కడెక్కడ నుంచి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చి సెలెక్ట్ చేసుకున్న వాటితోనే మందిరం ఎలా కట్టాడో క్రీస్తు చేసింది అదే. ఇప్పుడు అన్ని మందిరాలలో ఈ మందిరం కట్టడానికి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వస్తువుల కొరకు ఏం చేశాడైనా తన దగ్గర ఉన్న సేవకులను పంపించేశాడు. అంతేనా? క్రీస్తు అదే చేశారు. ఇదిగో వెలుడి, సమస్త లోకానికి ప్రకటించుడి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వుడి. అప్పుడు ఏం చేయడానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న రెయిన్బో ట్రౌట్ చేపల్ని, విలువైన పదార్థాల్ని సేకరించి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే కొరకే కావలసినటువంటి ఆత్మీయమైన నిర్మాణ దేవాలయాన్ని కట్టాలి అక్కడ. సార్ కట్టబడుతున్న విధానం గురించి మీకు చూపిస్తారు. 2వ దినవృత్తాంత గ్రంథము జాగ్రత్తగా గమనించండి. 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. సొలొమోను అన్యజాతి వారందరినీ ఎన్నిక చేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 1,83,600 మంది అయ్యి, వీరిలో బొరుగులు మొలిటకు 70,000 మందిని, పర్వతముల యందు రాణులను కొట్టుటకు 80,000 మందిని, జనుల మీద అధిపతులుగా నుండి పనిచేయుటకు 3,600 మందిని అతడు ఏర్పరచెను. తర్వాత సొలొమోను 2:17 మీరు చదివినదేనా? ఒక్క నిమిషం. And Solomon numbered all the strangers that were in the land of Israel after the numbering wherewith David his father had numbered with them. మరోసారి తెలుగులో చదవండి. ఎస్, చాలు. ఇప్పుడు 2 విషయాలు గమనించాలా. దావీదు తన యొక్క పరిపాలన మందిరాన్ని కట్టగలిగాడా? లేదు. ఎందుకని? సామర్థ్యం లేకనా? ధనం లేదా? జరిగించగలిగేటువంటి ఆ రాజరికమైనటువంటి ప్రభుత్వం లేదా? అన్నీ ఉన్నవి. అయినాడు ఏం లేదు, ప్రణాళిక చిత్తము లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన చేతులు రక్తంతో నిండి ఉండేవి కనుక. ఎస్ఆర్నో క్రీస్తు రావడానికంటే మునుపు కూడా తండ్రి ఆయన కనబరచబడినప్పుడు కూడా ఒక పరిపూర్ణమైన సంఘం తయారు కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకయ్యా? ఇప్పుడే మీరు చెప్పింది నాకు. ఎందుకని? ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫుల్ ఆఫ్ వామిటింగ్స్. అది రక్తసిక్తమై వాంతులతో నిండబడిన బలలతో ఉండడం వలన ఒక పరిపూర్ణమైన సంఘం సిద్ధపడగాలే.
ఇప్పుడు ఒక మంచి నిర్మాణం కావాలంటే ఆ తండ్రి కాలం దాటి కుమారుడు వచ్చాక ఆ నిర్మాణం జరుగుద్ది. అట్లాగే మొదటి భార్య ఇజ్రాయేలు ఫెయిల్ అవటం వలన పరిపూర్ణమైన సంఘ నిర్మాణము కుమారుడిగా దేవుడు దిగొచ్చాక స్టార్ట్ అయింది అక్కడ. ఇప్పుడు 17వ వచనంలో చూస్తుంటే మందిరాన్ని కట్టుటలో దేవుడు జాగ్రత్తగా గమనించండి, చెప్తున్న మాట, చివరికి అన్యజనులను కూడా వాడుకున్నాడు ఆయన. సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు అన్యజనుల హస్తములు కూడా ఉన్నవి. అవునా? మన చదవండి 17వ వచనాన్ని. 17వ వచనం. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందున్న అన్యజాతుల వారందరినీ ఎన్నిక చేయించి ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 1,83,600 మంది అయింది. చాలు. ఇప్పుడు జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనము. అతడే యెహోవా ఆలయము కట్టును. ఇది ఎవడు? సార్ క్షమించాలి, ఎవరు? నేను అడిగింది ఏంది? ఎవరు కడతారన్న మీరు నాకు వచ్చిన మీద రిఫరెన్స్ ఎందుకు చెప్తున్నా నాకు అర్థం కాల. ఎవరు కడతారు? అతడే. అతడే అంటే ఎవరు? చదవండి. అతడే యెహోవా ఆలయము కట్టును. ఇప్పుడు ఇదివరకు ఆలయం కట్టబడిందిగా, సొలొమోను అప్పటికే వచ్చాడుగా, మందిర నిర్మాణం అయిపోయిందిగా. అయినా సరే ప్రవక్తల దేవుడు ముందుగానే చెప్తాడు, అతడే యెహోవా ఆలయాన్ని కట్టేవాడు. అతడు ఎస్ ఏలును చేయగా ఎస్ ఎవరు? నేను ఇట్టాగే ఒకసారి దేవుడి యొక్క మన మందిరం ఎక్స్టెన్షన్ గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా ప్రార్థన చేశా, విపరీతంగా ప్రార్థన చేశా. అయ్యా నాకంటే ముందు ఆయనకి ఏదో మరి మీరు ఏది చూపించినారో నాకు తెలియదు, కానీ నాకంటూ మీరు ఏదైనా చూపిస్తే దాన్ని నడవాలని ఆశపడుతున్నా అని ప్రార్థన చేస్తుంటే సమాధానం రాలే. చూసా అప్పుడు నాకు ఒక కల వచ్చిండే. ఎట్లా అంటే దూర ప్రాంతం నుంచి ఒక 16 మంది వచ్చి మందిరాన్ని కట్టినట్టుగా. నేను ఆ కళను చాలామందితో పంచుకున్నాను. అయ్యా కొంతమంది సాక్షులు ఉన్నారా? ఇదే చెప్పాను, అయ్యా నాకు ఎందుకు దేవుడిలో చూపించాడు, బహుశా మనం అప్పటి వరకు కూడా నిలిచి ఉంటే మంచిది. మందిరాన్ని కట్టడానికి అయ్యా డబ్బు కదా చూడాల్సింది, దాని వసతులు ఎలా ఉంటాయి దానికి అది కూడా చూడాల్సింది. ఒక మందిరం కట్టబడేప్పుడు విజన్ ఉండాలా. వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. దర్శనం లేని చోట ప్రజలు నశించిపోతారు. ఒక మందిరం కట్టుటకైనను కూడా జరిగించబడవలసింది అదే. నేను ఈ మందిరం ఎక్స్టెన్షన్ అటు వెనక వైపు కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా అనేకుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని నేను చాలా దగ్గరగా జాగ్రత్త పడుతుంది. కానీ అది దూర ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత అనేకుల చేత కట్టబడే మందిరంగా ఉండి తీరాలి. అది దేవుడి చిత్తం. అది ఇప్పుడు దూర ప్రాంతం నుంచి వచ్చేవారు అని చెప్తున్నారు. దూరం ఎవరు? దూరస్తులు ఎవరు? అన్యజనులే. ఎలాగైతే సొలొమోను తన మందిరాన్ని కట్టుచున్నప్పుడు తన ప్రాంతంలో తన సమయాల్లో అన్యజనుల వినియోగాన్ని ఎలాగ వినియోగించుకున్నాడో అదే రీతిగా దేవుడు తన ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టడానికి దూరస్తులే వాడుకున్నాడు. ఆయన ఎస్ఆర్నో ఆయన దగ్గర వాడబడిన అపోస్తులు కావచ్చు, ఆయన ఎంచుకుంటున్నటువంటి మన యొక్క ప్రవక్తలు కావచ్చు, 7 సంఘ కాలాల యొక్క 7 దూతలు అవ్వచ్చు, వీరందరూ దురస్తులే, మనము దురస్తులమే. మందిరము కట్టబడే విధానాన్ని మీరు దీని నిజస్వరూపం ఏమై ఉండొచ్చు, వరుసల మధ్యలో ఏముందో కనుక చూసుకుంటూ పోతే అసలు ద మోస్ట్ టఫెస్ట్ బుక్ అంటే మొత్తం పాత నిబంధనలు టఫే. ప్రతి చోట కొత్త నిబంధనలో ఛాయ కనబడాలి, నిజము కనబడాలి, తర్వాత 7 ఊరుల స్వరము కూడా దాని పరిపూర్ణ ప్రత్యక్షత కనబడాలి. వరుసల మధ్యలో చూడగలగాల. ఆ రీతి చూడగలిగితే పాత నిబంధనలు గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళడంలోనే పరిపూర్ణమైన ప్రత్యక్షత కొత్త నిబంధన పట్టగలుగుతాం అని అంటాడు. ఆయన ఎలాగైతే అన్యజనులు వాడుకున్నాడు నిర్మాణంలో, ఇప్పుడు యేసు ప్రభు కూడా తాను కట్టుచున్నటువంటి ఆత్మ సంబంధ నిర్మాణంలో కూడా ఎవరు వాడుకున్నాడు? అన్యజనులమైనటువంటి మనల్నే వాడుతున్నాడు. ఇలా
ఈ రోజున తన నిర్మాణంలో వాడుకునేటువంటి రకరకాల పనివారు ఉన్నారు. ఆ పనివారిలో అన్యజనుల సంఖ్య ఈరోజు అధికమైపోయింది. ఆయనే కడతాడు ఆ మందిరాన్ని, అనేక మంది దూరస్తులు పిలిచి కట్టిస్తాడు ఆయన. ఆమేన్. మరొక సదృశ్యాన్ని మీ ముందు పెడతాను. 2వ దినవృత్తాంత గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. ఇక నుంచి మీరు చెప్పగలగాలిగా. నేను మీకు తలం చూపించేసాక ఇప్పుడు నేను ఛాయ చూపిస్తా, నిజ స్వరూపం చెప్పేసేయాలి మీరు. అతని బల్ల మీద భోజన పదార్థములను అతని సేవకులు కూర్చుపెట్టుటను, అతని యాచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములు అతనికి గిన్నెలను అందించు వారి వస్త్రములను యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసినప్పుడు ఆమె విస్మయం పొంది రాజుతో ఇట్లా నేను. చాలు. ఇప్పుడు సొలొమోను గారి యొక్క పరిపాలన కాలంలో ఒక పెద్ద రాజబల్లి ఉంటుంది. కరెక్టేనా? మనం చాలా మటుకు చాలా వర్తమానాలు వినే ఉండొచ్చు. ఆ బల్ల మీదకి ఆహార పదార్థాలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? అరే మీరు విన్నారుగా, ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నలుదిక్కుల్లో నుంచి ఏ ఏ పదార్థాలు ఎక్కడెక్కడ ఫేమస్సో, కట్టుటకి ఎలాగ జరిగినో ఆ భోజన పదార్థాలు కూడా ఆ విధంగా తీసుకొని రాబడతాయి ఆ బల్ల మీదకి. ఆ బల్ల మీద ఆయన ఒక్కడే తింటాడా? తినడు. ఆయనతో పాటు ఆయన భార్య, ఆయన పనివారు, ఆయన యొక్క ప్రధానులు అందరు కూర్చొని ఒక పెద్ద విందు జరుగుతూ ఉంటుంది. కరెక్టేనా? ఇస్తారో దీని నిజ స్వరూపం చెప్పండి. ఎగ్జాక్ట్లీ. గాడ్ బ్లెస్ యూ. అంతేనా? ఇంకా రెవల్యూషన్ చాప్టర్, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. అయినను 12 సరే 3:20 ఇదిగో నేను ఇది ఎగ్జాక్ట్గా సొలొమోను దగ్గర కనబడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇక్కడ ఎలాగైతే క్రీస్తు మనము క్రీస్తుతో ఎలాగ భోజనం చేస్తామో దీని ఛాయలో చూపించడానికి సొలొమోను తన భార్యతో, తన పనివారితో, తన ప్రధానులతో ఆ గొప్ప భోజన బల్ల దాని గురించి కొంత పుస్తకాలు రాశారు. ఆ ఫుడ్ వచ్చే విధానము, ఆ ప్రత్యేకమైనటువంటి ఫలాలు వచ్చే విధానము అత్యంత గొప్పదిగా ఉండేది. అక్కడికి తీసుకొని రాబడతాయని ఆయన పరిపాలన అంగీకరించారు వారంతా కూడా. అప్పుడు ఎలాగైతే ఆయన అందరితో పాటు కలిసి భుజించాడో క్రీస్తు యొక్క నిజ స్వరూపంలో కూడా ఆయన మనం ఆయనతో కలిసి పూజిస్తాము. కరెక్టేనా? తర్వాత ప్రకటన గ్రంథము 21-22 అధ్యాయాలు చూస్తే అక్కడ ఏటేటా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం తీసుకొస్తారు? అక్కడికి వారి ఫలాలను తీసుకొచ్చి అక్కడ వారి దగ్గర సమర్పించడం కనబడతా ఉంటుంది. ఎస్ఆర్నో ఇది 1000 ఏళ్ల పరిపాలనలోను కొత్త భూమి కొత్త ఆకాశంలో కూడా సాదృశ్యంగా కనపరచబడే కార్యమే. మీరు వింటున్నారా? 1000 ఏళ్ల పరిపాలనలోను మరియు కొత్త భూమి కొత్త ఆకాశ సమయంలో కూడా అక్కడ జీవవృక్ష మధ్యలోనికి ఆ ఆకులను తీసుకొని తినుతూ ఉంటూ అక్కడికి తీసుకొచ్చి వారి ఫలాల యొక్క విషయాన్ని కూడా అదే సాదృశ్యంగా పెట్టబడ్డది. అంతేగాని సొలొమోనుకి తినే లప్పడింత గిద్ద తిండికి ఇంత అవసరమా అని అనిపించుండొచ్చు. కానీ అది అక్కడ తిండి విషయమే కాదు, ఘనత చూపించుకునే విషయం కాదు. క్రీస్తు యొక్క నిజ స్వరూపాన్ని ఆయా సందర్భాల్లో చూపించిన కొరకై సొలొమోను ఘనత చెందిన జీవితాన్ని అక్కడ జీవించి చూపించాలి. అంతేనా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు? ఫిక్సేనా? మరి ఈయనకు 12 మంది, ఆయన కూడా 12 మంది ఉండితేరాలి ఎక్కడో చోట. ఇప్పుడు అంతే కదయ్యా. ఇప్పుడు ఈయనకు 12 మంది ఉన్నారంటే ఆయన కూడా 12 మంది కనబడాలి ఎక్కడో. 2వ దినవృత్తాంత గ్రంథము 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం వచ్చును. ఇశ్రాయేలీయులందరి మీద సొలొమోను ఎంతమందిని? ఇశ్రాయేలీయులందరి మీద ఎంతమంది అధికారులు పెట్టాడు? 12 మంది అధికారులు పెట్టాడు. ఇస్తారో దేవుడు కూడా అంతే, యేసు ప్రభు కూడా అంతే. అయ్యో మనం కనుక నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఇదే సూత్రాన్ని పట్టుకొని బైబిల్ చదవాలి. ఛాయ, నిజస్వరూపము, 7 ముద్రల యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత 3 దశలుగా చూస్తూ దీని గుండా లేఖన వరుసల మధ్యలో చదువుతూ పోతుంటే కనుక
రాయబడిన ప్రతి మాటను గురించి ప్రవక్త ఒక మాట అంటాడు. ఏమని? సర్పసంతానం గురించి మాట్లాడుతున్నప్పుడు అవ్వ జీవము గల ప్రతి వానికి తల్లి అని రాయబడింది, కానీ ఆదాము జీవం గల ప్రతి వాడికి తండ్రి అని రాయబడలేదు. అలాగూ తల్లి విషయంలో అవ్వ విషయంలో రాయబడ్డానికని ఆదాము విషయంలో రాయబడకపోవడానికి కూడా దేవుడి చిత్తం లేకుండా ఇలాగ జరగదంటాడు. అట్లాగే ఒక సంగతిని ప్రస్తావిస్తున్నాడు అంటే ఖచ్చితమైనటువంటి దానికి సంబంధించిన మరో విషయము మరో జతపక్షికి లేఖనం ఉంటుంది అక్కడ. ఇస్తారో ఈయన ఇజ్రాయేల్ అందరిపైన అధిపతులుగా 12 మంది ఈయన పెడితే డిచ్చో ఇస్తారో ఈ రోజున కూడా అందుకే ఆ పరలోక పట్టణానికి ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలే. 12 మంది ఉండాల్సిందే. అపోస్తులు ఎంతమంది? 12 మంది ఉండాలి. కొత్త నిబంధనలు వచ్చేటువంటి సింహాసనాలు ఎన్ని? 12, టోటల్ 24. బట్ కొత్త నిబంధనలు సింహాసనాలు 12 సింహాసనాలే. ఆ సారూప్యతలో అలాగే జరగాల. ఇస్తారో తర్వాత మరికొన్ని సారూప్యతలు మీ ఎదుట పెడతాను చూడండి. లూకా సువార్త 1:32 లేదా 2వ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతం 9:8 సన్నిధిని ఉండునట్లు ఆమేన్. ఎస్, కలిగి ఉన్నందున నీతి న్యాయములు జరిగించుటకై. ఎస్, ఇప్పుడు ప్రజలలో నీతి న్యాయాలు జరగడానికి ప్రభు యొక్క ప్రణాళిక నెరవేర్పు జరిగించడానికి దేవుడు వారికి ఏం చేశాడు? ఒక రాజుని తన దావీదు యొద్ద నుంచి ఏం చేశాడు? ఒక చిగురుని ఇచ్చినాడు, ఒక కుమారుని ఇచ్చినాడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆయన వచ్చింది నీతి న్యాయాలు జరిగించడానికి. సేమ్ టు సేమ్ ఇది అలాగే జరగాల. లూకా 1:32, లూకా సువార్త 1:32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఎగ్జాక్ట్లీ ఆ రోజున ఎలాగ తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఇజ్రాయేల్ ప్రజలు నీతి న్యాయాలు జరిగించడానికి సొలొమోనుకి ఎలాగ అప్పచెప్పబడనో మరలా అదే రీతిలో దావీదు సింహాసనాన్ని ఎవరికి అప్పచెప్పబడుతుంది? క్రీస్తుకి అప్పచెప్పబడాలి. ఆయన వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు భూమి మీద నీతి న్యాయం నెలకొల్పాలి. ఇది 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. ఎస్ఆర్నో? ఇప్పుడు దావీదు కుమారుడు పరిచర్య జరిగినా, మనుష్య కుమారుడు పరిచర్య, ప్రవక్త పరిచర్య, దావీదు కుమారుడు పరిచర్య స్టిల్ పెండింగ్. అది ఎస్ఆర్నో? అది జరగనై ఉన్నది. నీతి న్యాయములు స్థాపించుటకై జరగనై ఉన్న పరిపాలన కొరకై దేవుడు ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఒక సొలొమోన్ని ఛాయలో పెట్టి క్రీస్తుని చూపుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఇదంతటి చూస్తుంటే ప్రవక్త గారు చెప్పినట్టుగా పాత నిబంధనల సంఘకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్ని చోట్ల ఉంటాయి. కరెక్టేనా? క్రీస్తు యొక్క రాబోతున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ పాత నిబంధనలు అన్ని చోట్ల ఉన్నప్పుడు సంఘకాలంలో అన్ని చోట్ల ఉండి తీరాల్సిందే. అందుకే ధర్మశాస్త్రంలో సంఘకాలం యొక్క ప్రస్తావన చాలా గొప్పది. అనేకమైన చోట్ల అలాగే పెట్టబడుతూ వచ్చింది. అది ఆమేన్. మరొక చోట చూపిస్తా చూడండి, మరొక సారూప్యతను. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 12 మొదటి రాజులు 6:12 నడుచుకొనుచు అదేమంటాడంటే, నీవు నా కట్టడలు వినాలి, నా ఆజ్ఞలు జరిగించాలి అని చెప్పేదంటే నీ విధేయతే నిన్ను నీ ప్రజల్ని కాపాడుతుంది. ఎవరి విధేయత? ఇజ్రాయేల్ విధేయతనా సొలొమోను విధేయతనా? మంచిగా గమనించాలా. మళ్ళీ చదవండి ఒకసారి. ఇలాగూ సెలవిచ్చాను, ఈ మందిరాన్ని కడుతున్నావు కదా, నీవు నా కట్టడలను న్యాయ విధులను నీవు అంటే ఎవరు? సొలొమోను. గైకొనిన ఎడల వాగ్దానమును ఎగ్జాక్ట్ గా
సొలొమోను యొక్క విధేయతను బట్టి ఇజ్రాయెల్ రక్షించబడుతున్నారు. సొలొమోను యొక్క విధేయతను బట్టి ఇజ్రాయిల్లో నీతి న్యాయములు స్థాపించబడుతూ వచ్చినాయి. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన ఆ అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన ఒక్కరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎగ్జాక్ట్లీ అన్ని చోట్ల జరిగింది అది. సొలొమోను యొక్క ఒక్కడి విధేయత ఇజ్రాయేలుల ప్రజను ఎలాగూ కాపాడిందో, దాని నిజ స్వరూపమైన యేసు యొక్క ఆయన ఒక్కడి విధేయత మనల్ని అందరినీ కాపాడుతూ తీసుకొచ్చింది. ఆయన ధర్మశాస్త్రములకు లోబడిన వాడై, నెరవేర్పు జరిగించిన వాడై, విధేయతలో 100% నిలబడ్డవాడైన, సున్నతి మొదలుకొని ఉపవాసాల వరకు సమస్తములో కూడా పాత నిబంధన ప్రతి ఆజ్ఞల విషయంలో విధేయత కనపరిచిన వాడైనా, ఎలాగైతే ఒక గొర్రెను అతను బలిచ్చేవాడు అతను నరకబోచుండా కూడా ఇది ఎలాగా మౌనిగా ఉండి తను తాను అప్పచెప్పుకుంటుందో, తన మరణం వరకు కూడా ఆయన అలాగే అప్పచెప్పుకోవడం వల్ల ఆయన ఒక్కడి విధేయతే ఈరోజు మనల్ని అందరినీ కాపాడింది. సొలొమోను రాజుకున్నప్పుడు ఎవడు పొరపాటు చేయకపోయినా చేశారు. పొరపాటు లేని దేశం ఉంటుందా? తప్పిదాలు చేయని మనుషులు ఉంటారా? అయినా దేవుడు ఆ సమయంలో ఇజ్రాయిల్ ప్రజలను చూడకుండా దావీదు కుమారుని మాత్రమే చూశాడు. మంచిగా గమనించాడయా. యెహోవా యొక్క వాగ్దానాల్లో దావీదు పైన ఉన్నటువంటి ఆ ప్రేమ సొలొమోను పైన కనపరచబడి, సొలొమోను కనపరిచే విధేయతను బట్టి ప్రజలందరూ క్షమించబడుతూ వచ్చారు. ఇజ్రాయేలు తిరుగుబాటు చేయని కాలం ఎన్నడూ లేకుండా పోలేదు. ఎప్పుడు తిరుగుబాటు చేశారు, ఎప్పుడు పొరపాట్లు చేశారు. కానీ దావీదు పైన ఉన్న ప్రేమను బట్టి ఆయన చేసిన వాగ్దానము సొలొమోను జ్ఞాపకం చేసుకుని, సొలొమోను యొక్క జీవితంలో దేవుడి భాగమైనటువంటి ఆ విధేయత సందర్భాలను బట్టి ప్రజలను క్షమిస్తూ తీసుకొచ్చాడు. ఈ రోజున కూడా యెహోవా సిద్కేను అంటే ఏంటిదయ్యా? ద లార్డ్ గాడ్ ఈజ్ మై రైచియస్నెస్. యెహోవా సిద్కేన్ అంటేనే అది. ఆయనే మన నీతి అయిన దేవుడు. నీ నీతి రానీతి పనికి రాలేదు, నీ నీతి రానీతి పరలోక రాజ్యానికి చేర్చలేదు. నువ్వు నేను ఎప్పుడు మంచోడిని కాలేవు ఇక. కానీ ఆ నీతిమంతుడైన ఆయనను చేర్చుకోవడం వల్ల ఆయన నీతి మన నీతిగా మలచబడింది. కేవలం సొలొమోను విధేయత వల్ల ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలందరి మధ్య నీతి న్యాయాలు స్థాపించబడి, క్షమించబడి ఎలా దేవుడు కృప పొందారో, నిజస్వరూపమైనటువంటి యేసు వల్ల, ఆయన ఒక్కడి వల్లే. అందుకే వచనం అంటాడు, ఒక్కడి విధేయత వల్ల పాపం వచ్చింది, కానీ అదే ఒక్కడి విధేయత వల్ల, చదవండి అని అంటాడు, ఒక్కడి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధమును విస్తరించినట్టు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ఎస్ పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాంటి ఎన్నో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఎగ్జాక్ట్లీ ఆయన ఒక్కడి విధేయత వల్ల ఈ రోజున మనం నీతిమంతులు తీర్పు తెచ్చబడ్డా. అంతే. రాజు మంచోడైతే దేశం మంచిదైనట్టు, మనల్ని పరిపాలించే రాజు మంచోడని పిలువబడ్డాడు కనుక మనం మంచోళం అయ్యామే. కానీ ఆయన లేకుండా, ఆయన నీతి లేకుండా మనం మంచివారం నీతిమంతులు పిలువబడడానికి వీల్లేదు. ఛాయలో దీని అదే చూపుతూ ఉన్నాడు ఆయన. ఎస్ఆర్నో తర్వాత మరొకసారి పెద్ద చూపిస్తా. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? ఏది ఇట్టి కార్యములు అంటే? గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతంగా ప్రపంచమంతా మాట్లాడుకుని అద్భుతమైన కార్యాలు చేసి సొలొమోను లాంటి వాడు పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను, అసలు అనేక జనాలు అతని వంటి రాజు లేడుగా, అయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలందరి మీద రాజుగా నియమింపబడినను, అన్య స్త్రీలు అతని చేత సహపాపము చేయించలేదా? చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్టును మన
వివాహము చేయనట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకుని మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా? ఇప్పుడు సొలొమోను జీవితం గొప్పగా సాగినను చివరి దినాల్లో మాత్రము అయ్యా తన యొక్క అన్య భార్యల చేత తన రెప్యుటేషన్ కోల్పోయినాడు, తన ఘనతను కోల్పోయినాడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న, సొలొమోను అన్య భార్యల చేత తన ఘనతను కోల్పోవుట ఆయన వల్ల జరిగిన దేవుడు జరిగించాను? అమ్మా ఇది కొంచెం డేంజర్ జోన్. ఇది ఏదన్నా బాధే అయ్యా. ఇప్పుడు క్రీస్తులో నేను మాట్లాడగానే నిజాన్ని చూడగానే ఛాయ కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మోసే బండను మాట్లాడు అంటే కొట్టాడు, పాత నిబంధనలు తప్పే, ఘోరమైన తప్పిదమే, తప్పని రాసుకోవాల్సిందే. కానీ కొత్త నిబంధనకు చూసేసరికి మాత్రము లేదు, వాగ్దాన దేశానికంటే ముందే విమోచకుడి మరణం జరగాల. ఇక్కడ కూడా ఇప్పుడు కొత్త నిబంధనలు జరిగినదే కనుక పాత నిబంధనలు జరుగుటకు అనుమతించబడను. ఎసార్లో ఇప్పుడు సొలొమోను తన భార్య బలహీనత వలన, ఎసార్లో అన్య భార్య బలహీనత వలన తన రెప్యుటేషన్, తన ఘనతను కోల్పోయినాడు కదా. ఇప్పుడు ఈరోజు కొత్త నిబంధనలు చూడండి, యేసు గొప్ప నామము, సర్వశక్తివంతమైన నామము. ఇప్పుడు ఆయన పరువును తీసింది కూడా అన్యజనుడు కాదు, సంఘశాఖ అయిన తన భార్యలే. ఎసార్లో విచ్చున్నారా? అన్య భార్యలే యేసు యొక్క నామాన్ని ఎలాగున ప్రవక్త ఏమో తెలుసా? ఈ రోజున యేసును మరలా సిలువేసే స్థలం ఏదో తెలుసా? పులిపిట అన్నాడు ఆయన. ఆయన చెప్పిన మాట అదే. యేసును మరలా సిలువేసి, మరలా ఉమ్మివేసి, ఆయనను కొరడాలతో కొట్టి బాధించుతున్న స్థలం మీద కాదు, పులిపిట మొట్టమొదటి స్థలం అన్నాడు ఆయన. తర్వాత మనందరి వ్యక్తిగతమైన అవిధేయత అంటాడు ఆయన. క్రీస్తునకు, తన గొప్ప నామమునకు అపకీర్తికరంగా నిలబడింది ఎవరో కాదు. పాత నిబంధనలు తన భార్య అని చెప్పబడిన ఇజ్రాయేలే, కొత్త నిబంధనలు కూడా భార్య అని చెప్పబడితే తన ప్రజలే. ఎసార్లో ద రెప్యుటేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ డిమినిష్డ్ బై హిజ్ వైఫ్. తన భార్యల చేతే ఎట్లా అయితే అన్య భార్యలు వచ్చి అన్య ఆచారాలలోనికి ఎట్లా తన భర్తను తీసుకెళ్లారో ఈ రోజున కూడా అంతే. అన్య భార్యలు వచ్చి తన భర్తను అన్యాచారంలోకి తీసుకెళ్లి పెట్టిపోయి ఈరోజు ఏంటది భయంకరంగా యేసుప్రభు అన్ని ఆచారాలకు తీసుకెళ్ళిపోయినారు. సమాధుల పండగ అంతేనా, భస్మ బుధవారము, గుణదల గుండు, ఏంటది గుణదల గుండు, మట్టల ఆదివారము, ఇంకా అయ్యా సిలువ తాలి, అన్ని ఆచారంలోకి వేసి తీసుకెళ్ళారుగా. సిలువ తాలి, సిలువ మెట్టెలు, మెట్ట మీద చిన్న సిలువ పెడతారు అంతే, సిలువ మెట్టెలు, ఇంకా ఇంకేమయ్యా అమ్మా కొవ్వొత్తులు, అది కూడా ఉంది. అవును, ఇట్లా యేసుని అన్యాచారాలలోనికి మెల్లగా తీసుకుపోయి ఆయన యొక్క ఘనతను, తన మహిమను తగ్గించారు. అక్కడ సొలొమోను జీవితం కూడా అదే జరిగాను. ఇప్పుడు చెప్పండి, సొలొమోను తన భార్యలు అతన్ని అన్యాచారాలకు తిప్పడము ఆయన చేసిన, దేవుడు అనుమతించిన? నిజస్వరూపం చెప్పాంగా. నిజస్వరూపం కూడా చూస్తే మాత్రము దేవుడు అక్కడ ఒక కార్యాన్ని చూపించాలని ఆశపడుటకై ఇప్పుడు అంతవరకు కాపాడిన దేవుడు మీకు తెలుసా? అసలు సొలొమోను మొదటి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనము, 3:8. నీ దాసుడైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడెవడు? ఎవడు? కాబట్టి మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయమును తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఇప్పుడు ఈ వివేకం గల హృదయము బాగా జ్ఞానవంతుడు కదా. ఈ జ్ఞానం అంతా కూడా మళ్ళీ సామెతల గ్రంథం చదువుతున్నా మీకు అర్థమవుతుంది. జార స్త్రీ గురించి రాస్తాడు, పరస్త్రీ గురించి రాస్తాడు. అసలు స్త్రీ విషయంలో అత్యంత ఘోరమైన జాగ్రత్తలు రాసిన సొలొమోను గారు, అందరికంటే ఎక్కువ కీర్తనకారుడుగా తన బాధను వ్యక్తపరిచాడే కానీ కదా. కానీ సొలొమోను అయితే మాత్రము ప్రపంచం మొత్తాన్ని స్టడీ చేసి
అన్నిటినీ ఇదిగో యెహోవాకు హేయమైనవి ఇవి, మనుషులు జారిపడిపోయి ఇవి, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సినవి ఇవి, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇది పాతాళానికి తీసుకెళ్లే మార్గము, ఇది జీవ మార్గము అన్ని రాసినాడు. భార్యల దగ్గర జ్ఞానం సరిపోలేదా? అంటే భార్యలతో ఆ చివరి కాలంలో తన యొక్క జీవిత చరమాంక దశలో ముసలి వృద్ధాప్య దశకు వచ్చరికి ఈ జ్ఞానం ఎగిరిపోయిందా? ఇవ్వబడిన జ్ఞానం చివరి వరకు నిలిచి ఉంది. కానీ ఆ పాత నిబంధన కాలాన్ని బట్టి చూస్తే మాత్రము నెహెమ్యా చెప్పినట్టుగానే గొప్ప వెలుగు వెలిగినటువంటి సొలొమోను ఆయన తన భార్య వల్ల తప్పిదము చేయలేదా? చేశాడు. కానీ తెర అవతలకు వచ్చి దాని నిజస్వరూపం గుండా చూస్తే మాత్రము ఇక్కడ ఏదో ఒక సంగతిని చూపించుటకైనటువంటి సాదృశ్య ఛాయలు అక్కడ పెట్టబడ్డారు. అక్కడ సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న పొరపాటు ఎలా జరుగుతున్నాయి? మరి మనం చేస్తున్నామా, దేవుడు చేయిస్తున్నాడా? గంట సేపు అరిసా, సమాధానం వస్తే బాగుంటుంది, సంతోషపడేవాడిని. అయ్యా ఒక మొత్తానికి సూత్రం దగ్గర వచ్చారు, మీరేమన్నా చేసుకోండి అన్నారు. నన్ను సూత్రం చెప్పి పక్కకి తప్పుకున్నారు. వాస్తవం, చెట్టు మంచిదా, ఫలం మంచిదా. ఈ రోజున నేను మంచిగా గమనించండి, నా ఎదురు ఒక విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసి నిజంగా ఆ విశ్వాసం దేవుడి ఎన్నిక అంటే ముందు నిర్ణయము, దేవుడి కృప, దేవుడి పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి పైన పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తుల నుంచి ఉత్పత్తి అయ్యే పొరపాట్లను కూడా నేను జాగ్రత్తగా దూరం కొరకైనటువంటి ఆలోచనతో పరిశీలిస్తాను తప్ప వెంటనే తీర్పు తీర్చలేను. ఎందుకంటే ఆ చెట్టు మంచిది, దాని ఫలం ఎప్పటికైనా మంచిది అవుతుంది. ఇప్పుడున్న దృష్టిలో నా కంటికి మంచిగా కనబడకపోవచ్చు, బట్ వన్ డే దట్ ఫ్రూట్ విల్ బి బెనిఫిటెడ్. చూడగలిగే కోణం అంతే. చెట్టు మంచిదా కాదు ఇక్కడ ఫస్ట్ నిర్ధారణ చేసుకో. ముందు ఈ వ్యక్తికి ఎన్నిక, పిలుపు, పరిశుద్ధాత్మ, ముందు నిర్ణయము, దేవుడి యొక్క నడిపింపు ఉందా? ఉన్నప్పుడు వారి గుండా ఉత్పత్తి అయ్యేటువంటి భిన్నమైన కార్యాల్లో కూడా దేవుడు ప్రణాళిక ఏదో ఉందన్న విషయాన్ని గ్రహించగలగాలి. లేదా చెట్టు మంచిది కాదనుకో, ఉత్పత్తి మంచి మీద కూడా నాకు నమ్మకం ఉండదు, నేను అనుమానపు వ్యక్తిని. ఇక నీకు అర్థమైందా? చెట్టు మంచిది కాదనుకో, నువ్వు ప్రేమ మాట్లాడినా కూడా ఎన్నడూ ఇబ్బంది మాట్లాడినంటావు అని ఆలోచిస్తాను నేను. ఎన్నడూ ఎవరికి మేలు చేయాలి, ఇప్పుడు ఎందుకు చేశానంటావు ఆలోచిస్తాను నేను. అరే మేలు జరిగితే సంతోషించాలి, ఇంత అనుమానం ఎందుకు? మ్యాటర్ అది కాదు, మ్యాటర్ ఏంటది? చెట్టుకు ఫలానికి సంబంధం లేదు కదా, అక్కడే మన ఆలోచన పడిపోతూ ఉంటుంది. కానీ దావీదు మంచోడేనా? దావీదు మంచోడేనా? ఓకే, ఇప్పుడు దావీదు మచ్చబద్ధ చేసిన తప్పక రైటా? అరే తప్పేనా కాదా? తప్పే. మరి ఆ తప్పు నుంచి పుట్టినాడు సొలొమోను. అరే ఆ తప్పులోంచి ఉత్పత్తి అయినాడు సొలొమోను కదయ్యా, కాదా? ఎస్ సార్ నో? యోనా చేసిన తప్ప రైటా? తప్పులో నుంచి క్రీస్తు యొక్క మరణ శిలువ పునరుద్ధాన సంబంధమైన భూస్థాపన కార్యక్రమం చూపుతున్నాడు ఆయన. నేను అందుకే ఏం చెప్తున్నానంటే, వృక్షం వైపు చూసి మా ప్రవక్త దినంటాడు, నువ్వు ఓన్లీ వృక్షాన్ని చూస్తున్నావా? యూ కెన్ నెవర్ ఫైండ్ ఎ మిస్టేక్ ఇన్ ద గాడ్ సర్వెంట్. దేవుని పనివారుడు తప్పిదాలు కనిపెట్టలేవు. హూ ఆర్ యూ టు కరెక్ట్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్? కరెక్టేనా? కానీ వృక్షం మంచిది కాదనుకో, ఫలం ఎంత మంచిదైనా సరే అనుమానంగానే ఉండాలా. ఎంత ప్రేమగా మాట్లాడినా సరే. నా దగ్గరికి అమ్మ ఇంటర్మెసేజ్ ఒకరు, బాప్టిస్ట్ చర్చ్ ఒకళ్ళు, రోమన్ క్యాథలిక్ ఒకళ్ళు కనబడ్డారు. ఇంటర్మెసేజ్ నువ్వు తెచ్చిండు అనుకో, ఓకే. బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు అక్కడి నుంచి ఒక సహోదరుడు వచ్చి నాతో అప్పుడప్పుడు ప్రేమగా మాట్లాడుతూ అప్పుడప్పుడు కొంచెం కఠినంగా చూసి చూడడం వదిలేసాడు అనుకో, ఈ రోమన్ క్యాథలిక్ సంబంధించి విపరీతమైన ప్రేమ ధారాళంగా కుమ్మరింపబడుతుంది అనుకో, నేను ఈ ముగ్గురులో ఈ ఇంటర్మెసేజ్ కొట్టి దెబ్బలనే మంచిది అనుకుంటా. ఎందుకంటే నేను ఫలాన్ని చూస్తలే, నేను వృక్షాన్ని చూస్తున్నా. నాకు వృక్షంతోనే పని. ఈ రోమన్ క్యాథలిక్ ఎంత ప్రేమ వలకపోసినా సరే ఈ వృక్షం చెడ్డదే, ఎప్పటికైనా ఫలం చెడ్డదే, నన్ను నరకంలో పడేస్తుంది అది. ఎప్పటికైనా అంత్యా. అందుకే ఫలాలు చూడొద్దు, వృక్షాలు చూడగలగాల. ఇప్పుడు పాత నిబంధన పరిధిలో మాత్రమే చూస్తే ఫలాలను చూసి మంచి చెడులు చెప్పారు. కానీ దీని నిజస్వరూపం రాగానే దేవుడి యొక్క
ప్రణాళికను చూపించడానికే ఛాయలో వాడబడినటువంటి ప్రణాళికగా చూడగానే ఇప్పుడు ఇవి సరైనవి కనబడతా ఉంది. ఇప్పుడు 7 ఉరుముల ప్రత్యక్షత కూడా చూడగానే బాబు దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్, అనుకోకుండా ఏది జరగదు, పడుటైనను లేచుటైన ప్రభు ప్రణాళిక ప్రకారం జరుగుద్ది. ఇప్పుడు పీసు గురించి చెప్పాను నేను. ఇప్పుడు ఇంతకీ పీసు తప్పు చేసి అలమ్మతో దెబ్బతినడం మంచిదైందా చెడ్డదైందా? అంటే మీరు పడిపోవడానికి మంచిది అంటున్నారు, పాపం చేయడానికి మంచిది అంటారు, తప్పు చేయడానికి మంచిది అంటున్నారు, స్పోర్ట్స్ చేయిస్తున్నారా? పాత నిబంధన పరిధులు అంతే. కానీ మీరు మంచిదని ఎలా చెప్తున్నారంటే ఆమె చేసిన క్రియను బట్టి కాదు, ఆ క్రియ తర్వాత ఉత్పన్నమైనప్పుడు ఆమె పైన దేవుడు చూపిన సమయోచితమైన కృపలో ఆమెకు కలిగిన మేలును బట్టి ముందు జరిగిన కార్యం మంచిదని చెప్తుంది. మీరు వింటున్నారుగా, ఇక్కడే ఆలోచన వ్యవస్థ మారిపోవాలా. కరెక్టేనా? చాలామంది సేవకులను చూసాం, గొప్ప వెలుగు వెలిగారు సొలొమోను లెక్క. ఇప్పుడు ఆరిపోతున్నాయి దీపాలు. ఇప్పుడు ఏమందము? అరే చాలామంది సేవకులు గొప్ప వెలుగు వెలిగారు, ఇప్పుడు సొలొమోను లాగా దీపాలు ఆరిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? అది కూడా భార్యల వల్లే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు దీన్ని ఎలా చూద్దాం మనం? ఎలా చూస్తారు దీన్ని? మీకు అప్పచెప్పబడిన పరిశుద్ధాత్మకు అప్పగిస్తున్నా. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బలహీనమైన మానవులు గుండా దేవుని యొక్క దైవికమైన ప్రణాళిక అయ్యా గ్రహించగలుగుతున్నారా? హ్యూమన్ సైడ్ని, గాడ్ సైడ్ని కేవలం ఆజ్ఞాపరితమైనటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉండి చూస్తున్నప్పుడు వేరు, నిజస్వరూపంలోకి వచ్చినప్పుడు వేరు, పరిపూర్ణమైనటువంటి 7 ముద్రల ప్రత్యక్షత వచ్చినప్పుడు వేరు. ఈ వీటిని చూడగలగడంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతలోనే మన ఎత్తబాటు సరిపడే విశ్వాసాలు సిద్ధపాలు ఆధారపడి ఉంటాయి. పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడగలుగుతాం. ప్రార్థన చేస్తూ మన మధ్యలో సోదరులు సంశయంగా ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మేము ఆనందించినట్లుగా మమ్మల్ని కృపలోనైనా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. తండ్రిగోని పిల్లలైన మమ్మల్ని అందరినీ కూడా ప్రభానైనా నీ గొప్ప రెక్కల కింద సమకూర్చినైనా అయ్యా ఇవా ఆ సొలొమోను గురించి ప్రభావ మేము వినడకు నువ్వు దయ చూపినందుకు వందనాలు. తండ్రిగో మేము వింటున్నటువంటి నీ ప్రతి మాట కూడా ప్రభానైనా అది మా జీవముకు మూలమై ఉంటున్నది ప్రభావ. అయ్యా నిజంగా తత్తిళ్ళు మా హృదయాలను బలపరిచేదే ఉంటున్నది ప్రభావ, మా అడుగులను స్థిరపరిచేదే. అయ్యా నీ మాట మా మార్గాలను చక్కబెట్టేది గాను, మా కార్యాలను సూచించేదిగా ఉంటున్నది. అయ్యా మా జీవిత మర్మాలను వెరిగొన్నటువంటి దేవుడు ఉన్నావు ప్రభావైనా, నువ్వు ఖచ్చితంగా మాతో మాట్లాడే దేవుడు ప్రభు. అయ్యా నిజముగా నువ్వు మాట్లాడినట్లుగా ఏ నరుడును మాతో మాట్లాడినట్టు ప్రభా, మా జీవం యొక్క ఉనికి నీకు తెలుసు, మా జీవిత గమ్యాలు నీకు తెలుసు ప్రభా, మా జీవిత విషయమైన ఎన్నిక నీకు తెలుసు ప్రభా. నీ మాట గొప్పది ప్రభువా. అయ్యా అది మా జీవితాలను ప్రభా ఆయన కట్టేదే ఉంటున్నాను ప్రభా. అయ్యా నిజముగా నీ మాట చేతనే మా జీవితాలు చక్కబెట్టబడతాయి ప్రభువా. అయ్యా నేను తండ్రి ప్రభా, నువ్వు సొలొమోను రాజు గురించి మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభా. అయ్యా అతని జీవితంలో ప్రభా నిజ స్వరూపం యొక్క ఛాయలు ఏవైతే ఉన్నావో ప్రభా అయినా ఆ ఛాయలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నిజముగా ఆ మందిరము కట్టబడిలో మేము ఉన్నాము ప్రభువా. అయ్యా నేను తండ్రిదిగో సొలొమోనులో నువ్వు ఎలాగైతే ఉన్నావో ప్రభా అయినా అయ్యా అతను చేసిన ఆ పనుల్లో మేము ఉంటున్నాము ప్రభా. అయ్యా నిజంగా ఆ మందిరము మేమై ఉంటున్నాము ప్రభా. అయ్యా ఆయా స్థలాలలో ముందుగానే సిద్ధపరచబడిన రాళ్ళము మేమై ఉన్నాము ప్రభా. తండ్రిదిగో ముందుగా ఎన్నిక చేయబడి ఆ ప్రత్యేకమైన స్థలాలలో ప్రభా, ఆ ప్రత్యేకమైన స్థలాల్లో మాత్రమే ప్రభా ఆ ప్రత్యేకమైన కలప, ఆ ప్రత్యేకమైన బంగారము, ఆ ప్రత్యేకమైన రాళ్ళు ఆయా స్థలాల్లో మాత్రమే దొరుకుతాయి. ఆయా స్థలాల నుండి తీయబడి ఈ మందిరము కట్టబడుడికి సొలొమోను యొక్క ఆధ్వర్యంలోకి తేబడి ఉన్నాయి ప్రభా. సొలొమోను నీవై ఉన్నావు. పనివారు 7 వర్తమానికులు ఈ ప్రపంచములకు పంపబడి ఉన్నారు. ఆయా స్థలము నుండి ప్రభా రెయిన్బో ట్రౌట్గా ఉన్న మమ్మలను సువార్త వలధార మమ్మల్ని పట్టుకొని ఇప్పుడు ఆ గొప్ప దేవుడు మాలో నివసించినట్లుగా, దేవుని యొక్క మహిమ మాలో నివసించినట్లుగా నిజంగా నీ యొక్క కలపము, నీ యొక్క రాళ్ళము, నీ యొక్క బంగారము మేమై ఉన్నాము తండ్రి. నిజంగా తండ్రి
తండ్రి ప్రభువైనా అయా అయా అనుచరుల నుండి ప్రభువైనా సొలొమోను ప్రభువైనా 12 మంది ప్రభా అయా అధిపతులు అతను కలిగి ఉన్నాడు ప్రభువైనా అయా అలాగే నా తండ్రి నీ యొక్క రాజ్య విస్తరణ కొరకు నువ్వు 12 మందిని కలిగి ఉన్నావు నా తండ్రి ప్రభువైనా ఇందులో సొలొమోను యొక్క జ్ఞానం గురించి అతని యొక్క న్యాయ పరిపాలన గురించి చెప్పబడుతుండగా ప్రభువైనా అయ్యా ఎక్కడైతే నువ్వు ఉంటావో అక్కడ ఖచ్చితంగా మేము ఉండి ఉన్నాము సొలొమోను యొక్క ఒకరి విధేయత ప్రభువైనా తండ్రి అతని దేశ ప్రజల యొక్క క్షేమముకు కారణమే ఒకే ఒక విధేయత ప్రభువైనా నీ యొక్క విధేయత వల్ల మేము రక్షింపబడి ఉన్నాము అయ్యా మేము అంగీకరింపబడి ఉన్నామయ్యా అంగీకరింపబడి ఉన్నామయ్యా నువ్వే కృపా సత్యం సంపూర్ణుడిగా వచ్చి ఆ ప్రభులో మమ్మల్ని రక్షించి ఉన్నావు నిజంగానైనా తండ్రి అయ్యా సొలొమోను యొక్క పరిపాలన ఆనందించి ఆ ప్రజలు అయ్యా క్షేమాభివృద్ధి చెందిన ఆ ప్రజల ప్రభువైనా తండ్రి అయ్యా నిజంగా అది మమ్మల్ని చూసిస్తా ఉన్నది ప్రభువా ఛాయలలో నీడల్లో ఎక్కడైతే నువ్వు చెక్కబడుతున్నావు అయ్యా నిజంగా అక్కడ మేము దాచబడిన ప్రజలు నిజంగానైనా రక్తమ క్రిందను అయ్యా దాచబడిన ఆ వాక్యముల క్రింద ప్రభువైనా మమ్మల్ని కలిగి ఉన్నావు ప్రభువైనా తండ్రి నీ రక్తముల రక్తముగా నీ మాంసముల మాంసముగా ప్రభువా నీ ఎముకల ఎముకగా ప్రభువా నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ మేము ఉన్నాము ప్రభువైనా తండ్రి ప్రభువా అయ్యా ఏడ పరిపాలన విషయంలో ప్రభువైనా అయ్యా కొంత ఆకాశము కొంత భూమి తర్వాతను ప్రభువైనా ఇదిగో సొలొమోను పరిపాలన చెప్పబడుతున్న ప్రతి చాటను ఆ ఫలములు అనుభవిస్తున్నటువంటి ప్రజలకి మేమై మా ప్రభువైనా మా రాజు యొక్క యేసు క్రీస్తు కూడా మా మీద ప్రసరిస్తూ ఆనందించుచున్న జనులమై ఉన్నాము ఇదిగో ప్రస్తుతము మాట్లాడుతున్నది ఇదిగో రానైన దినాలను మాట్లాడుతున్నది ప్రభువైనా ఇదిగో సొలొమోను ప్రభువైనా తండ్రి అయ్యా ప్రభు నువ్వు రక్తము కాచేటటువంటి ఆ యొక్క విధేయతలోను అయ్యా నువ్వు మందిరము కట్టే దాంట్లోను ప్రభా నీ పరిపాలనలోను నీ నిత్యత్వములోను ప్రభా సొలొమోను నీకు సాదృశ్యముగా ఉండగా అతని పరిపాలన యొక్క భాగ్యములో ప్రభువైనా మేము చూపబడుతున్నటువంటి ప్రజలమే ఉన్నాము ఎక్కడ ఉన్నావో అక్కడ మేము ఉంటున్నటువంటి ప్రజలు గాను నీ భాగ్యములో మేము ధన్యులమే ఉంటున్నాము దావీదు యొక్క చిగురుగా నా ప్రభా సొలొమోను ఉంటున్నాడు ప్రభా అయ్యా నువ్వే నిజముగానైనా తండ్రి దావీదు యొక్క కుమారుడుగా ఏలా పరిపాలనలో ప్రభువైనా తండ్రి నీ భార్యగా ప్రభువైనా ఓ ప్రభా నీ రాజ్యములో పాలుపంపులు పొందే జనులుగా ప్రభువైనా నీతో పాటును నాయన తండ్రి నీ పరిపాలన ఫలములు అనుభవించే వారుగానే మేము ఉంటున్నాము ప్రభుల మమ్మల్ని నువ్వు ధన్యులు చేసి ఉన్నావు నీ విధేయతలో మమ్మల్ని ధన్యులు చేసి ఉన్నావు అయ్యా నీ కృపలోనైనా తండ్రి ప్రభా నువ్వు ఏదైతే ప్రభానైనా కలిగి ఉన్నావో దాని అందుట్లోను నీ మహిమలోను ప్రభావం పాల్గొనగా చేసి ఉన్నావు నీలో ముద్రించినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి నీవు కనపరచట్లో నువ్వు మమ్మల్ని కనపరుస్తున్నావు నీ గురించి దాచబడిన సమాచారంలో నువ్వు మమ్మల్ని దాచినందుకు ఎప్పుడు నిజంగా నీలో మేము కనపడడం మాకు సంతోషము ప్రభా మరొక స్థలాన్ని ఎదగట్లేదు నైనా తండ్రి అయ్యా బోయాజులో రుచి వెతుకుతున్నాము ప్రభా నేను అబ్రహాములో శారాన్ని వెతుకుతున్నాము ఓ ప్రభా ఇసాకులో ప్రభా రిబ్కాను వెతుకుతున్నాము సొలొమోనులో ప్రభా నైనా తండ్రి ఓ ప్రభా నైనా తండ్రి నైనా ఆ ప్రజలను మేము వెతుకుతున్నాము ప్రభా క్రీస్తుకు బయటగా మమ్మల్ని మేము చూడట్లేదు కానీ క్రీస్తులో మమ్మల్ని మేము కనుగొంటున్నాము ఛాయల ప్రభు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి చోటను మా గురించి మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు నీలో ముద్రించబడిన ప్రజలమే అయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నువ్వు మమ్మల్ని కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు సంఘ కాలంలోను ప్రభువైనా తండ్రి అయ్యా వెయ్యేళ్ల పరిపాలనలోను నిత్యత్వములోను ఓ ప్రభు నీలో నువ్వు మమ్మల్ని కలిగి ఉన్నందుకు ఇంకను నీ వెలుగులో నీ కృపలో నీ ప్రత్యక్షతలో ప్రభు నీలో మమ్మల్ని చూసుకుంటూ నీ పరిపూర్ణతలో మమ్మల్ని మేము గుర్తించడానికి సహాయం చేయండి నీ యొక్క 7 ముద్రల్లో మమ్మల్ని మేము ఎరుగుటకు సహాయం చేయండి అయ్యా నువ్వు ఇప్పుతున్న ఒక్కొక్క సమాచారాన్ని బట్టి నీకు ఓ ప్రభు ఇంకను నువ్వు నాయన మా యొక్క పరిపూర్ణత కొరకు నువ్వు ఇప్పే సమాచారాన్ని ఈ సమాచారాన్ని వినిపే కాదు ప్రత్యక్షతను పొందుకొని ప్రభువైనా ఆ యొక్క ప్రత్యక్షతల విశ్వాసము ప్రభు క్రియలను ఫలమును ఉత్పత్తి చేయనట్లుగా మమ్మల్ని ప్రజలను ప్రభు ఈ నీ కృప నందిన జనుల ప్రభువైనా తండ్రి నీ కృప హస్తాలకు అప్పచెప్పుచు ఇక్కడ ఈ ఫలములలో ప్రభు ఈ పరిచర్యలో ఏ ఫలాలను ఉత్పత్తి చేయడానికి ఇష్టపడుతున్నావు
సొలొమోను పరిపాలనలో ప్రభా ఆ జనులు ఉండునట్లుగా ప్రభా సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉండటం మేము చూస్తున్నాము. అయ్యా అది నాయనా తండ్రి జీవమును ఉత్పత్తి చేయని వాక్యం యొక్క ప్రత్యక్షత తండ్రి. అయ్యా ఆ ప్రత్యక్షత జనులకు ఇస్తున్నాము ప్రభా. అయ్యా నిజంగా ఈ నీ దీన పాత్రను నువ్వు వాడుకొని ప్రభా మనుషులకు అసాధ్యమైన సంగతులను జరిగిస్తున్నందుకు అయ్యా నిజంగా జరుగుతున్న ఈ ఆత్మీయమైన కార్యాలు దేవునితో మాట్లాడుతున్నాయి ప్రభువా. దేవుని గురించి ప్రభావైనా తండ్రి మాట్లాడుతున్నాయి ప్రభా. మీరు జరుగునే ఉన్న సంగతుల గురించి ప్రభావైనా మాట్లాడుతున్నాయి ప్రభా. నిజంగానైనా తండ్రి ఇక్కడున్న పరిచయ యొక్క ఫలములు దూరస్తులు చూస్తూ ఉన్నారు ప్రభా. అనేకులు గమనిస్తూ ఉన్నారు ప్రభా. ఈ పరిచయ ఫలాలు అనుభవిస్తున్నటువంటి మేము ప్రభా అయ్యా నైనా తండ్రి ఈ పరిచయ యొక్క ఫలాలు ఉత్పత్తి చేయ జనులుగా మమ్మల్ని ఆశీర్వదించడం వరములు కలిగిన వారమై ఈ పరిచయం కింద ఫలించే జనులుగా మమ్మల్ని ఆశీర్వదించండి. నువ్వు మాలో ఏది ఉత్పత్తి చేయాలనుకుంటున్నావో, ఏ ఫలములు రావాలని కోరుతున్నావో, ఏ వరములు నువ్వు మాలో ప్రభువైనా ఏర్పాటు చేసి ఉన్నావో ఆ వరములు ప్రభువైనా నా తండ్రి ఇక్కడ ఏ కార్యాభివృద్ధిని చేయవలసి ఉన్నదో సమస్తాన్ని నువ్వే సమకూర్చి ప్రభా చక్కబెట్టి జరిగించమని నీ చక్కటి ఫలములలో ప్రభువైనా తండ్రి అయినా నీ చిత్తమే సిద్ధించుట మా ఫలములుగా మేము భౌతికమైన ఫలములు కాదు, మనుషుల ఘనతలు కాదు, మా కీర్తులు కాదు అయ్యా తండ్రి చిత్తము జరుగుట మా ప్రభువా. అయ్యా మా యొక్క ప్రభువా నేను ఆకలి తప్పులుగా ఉండినట్లుగా అయ్యా నేను వేరొకరి స్థానంలో కాదు కానీ నేను తండ్రి క్రీస్తులో నువ్వు మాకు ఏర్పాటు చేసిన ఆ స్థానాన్ని మేము క్రీస్తు మాత్రమే మేము ఫలములు ఆశించాలి. రాజ్యం వ్యాప్తి పడుకోలేనా తండ్రి నువ్వు మాకు నియమించిన దానిని చిత్తశుద్ధితో చెడుకు సహాయం అయ్యా ఈ భౌతిక ప్రపంచాన్ని కాదు కానీ నాయన తండ్రి అవతల మమ్మల్ని ప్రేరేపిస్తున్న దేవుని రాజ్యాన్ని ప్రభా అయ్యా అయ్యా ఆ సజీవ ప్రపంచాన్ని ప్రభువైనా మాకు తెరవమని ప్రార్థిస్తున్నాను. కార్యాలు కాదనైనా మేము నాయన తండ్రి ఇదిగో అవతల ప్రపంచ విశ్వాసపు ప్రపంచపు ఆ తలుపులు తట్టాలి ప్రభా. మేము నాయన తండ్రి మాకు కలుగుతున్నటువంటి అయ్యా శరీర సంబంధమైన వాటిని చూడకూడదు కానీ అయ్యా అదిగో ఆ యొక్క విశ్వాసపు ద్వారాన్ని మేము తట్టాలి నాయన. ఆ వాక్యపు ద్వారాన్ని మేము తట్టాలి నాయన. మేము అక్కడ నుండి చూడగలగాలి ప్రభా. దైత్యంగా ప్రార్థిస్తున్నాము. సమాచారాన్ని అక్కడి నుండి వినాలి, స్వరములు మేము అక్కడి నుండి వినాలి ప్రభా. ప్రత్యక్షతలు అక్కడి నుండి మేము చూడాలి ప్రభా. కార్యాలను లక్ష్య పెట్టకూడదు నాయన తండ్రి. జరుగుతున్న వాటి వెనకాల ప్రభా సంగతులను ఓ ప్రభావైనా ఆ దూతల యొక్క పరిచయం మేము మేము భౌతికమైన మనుషులుగా ఉండకూడదు, భౌతికమైనటువంటి ప్రభా శరీర సంబంధమైన ఆలోచనలతో మేము ఉండకూడదు. ఓ ప్రభావైనా ఆ యొక్క ప్రభావైనా ఎలీషా యొక్క దాసుడి యొక్క కన్నులు తెరవబడినట్లుగా అయ్యా జరుగుతున్న ఈ సంభవాల వెనకాల ఉన్నటువంటి అయ్యా ఆ ఆత్మను చూసినట్లుగా ప్రభా అయ్యా ఈ కార్యాల వెనకాల ఉన్నటువంటి ఆ స్వరాలను విన్నట్లుగా మాకు ఆత్మీయ నేత్రాలను తెరవమని ప్రభా అయ్యా మాకు స్పృహణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఆయన ఒకదాని ఎంబడి ఒకటి మా జీవితాలలో ప్రభా జరుగుతూ వస్తుండగా అయ్యా వాటి అన్నిటి యొక్క సమాచారము అవతల ప్రపంచంలో ఏమై ఉన్నదో, అవతల ప్రపంచం ఏమి మాట్లాడుతున్నదో అయ్యా ఆ జీవ గ్రంథంలో రాయబడిన సంగతుల యొక్క నెరవేర్పులు అయ్యా ఏ విధంగా ఇంకా ముందుకు కొనసాగవలసి ఉన్నదో అయ్యా వాటిని మాకు దయచేయండి ప్రభా. అబ్రహాముని పిలుచుట్లో గొప్ప ఉద్దేశము తన తదనంతరం కూడా కొనసాగి ఉన్నది ప్రభా. అయ్యా సంఘ కాలంలో ప్రభావైనా తండ్రి ఆ వెలుగునైనా ఒకరి నుండి ఒకరికి ప్రయాణం చేస్తూ ఉన్నది అయ్యా. వారి కాలానికి చేసిన ఆ పరిచర్య అయ్యా వారి తర్వాత తదనంతరం కూడా అది నెట్టబడి ఉన్నది పరిచర్యనైనా నువ్వు ఇప్పుడు దీని తర్వాత ప్రభా అయ్యా తర్వాత తరాలకు ఇది ఎలాగ ప్రయాణం చేయవలసి నీ ఉద్దేశాలు ఏముంటున్నాయో ప్రభా, నీ కృప ఏమై ఉంటున్నదో ప్రభా, నీ గొప్ప చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారంగా నడుచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా వెనకాల నాయన నా తండ్రి మా జీవితాల వెనకాల నా ప్రభా నీ ఆలోచనలు ప్రభా నీ తలపులు గొప్పవే అయ్యా వాటిని మేము గ్రహించలేకపోవచ్చు, గుర్తుపట్టలేకపోవచ్చు కానీ నాయన పూర్తిగా అప్పచెప్పుకుని లోబడే కృపను మాకు దయచేయండి. నిజంగా చెట్టు మంచిది కనుకనైనా దాని ఫలములు మంచివే ప్రభా అయ్యా. మీ చిత్తము గొప్పది కనుకనైనా తండ్రి మీ చిత్తాంతరమైన ప్రతి కార్యము గొప్పదే ప్రభా. పరిపూర్ణమైనటువంటి విధేయతతో మేము లోబడి జీవించే ప్రభు మాకు దయచేయండి. పూర్తిగా నమ్మేటటువంటి దృష్టిని మాకు అనుగ్రహించండి. ఏ మాత్రము చెడియక ప్రభువైనా ఏ మాత్రము ప్రభువైనా కదిలిపోకుండా అయ్యా ఈ మాట మీద పరిపూర్ణంగా మేము కనబడే బాధ్యత మాకు దయచేయండి. నీ ఆత్మకును ప్రభా నీ చిత్తానికి నమ్మదగిన నీ వాక్యానికి మమ్మల్ని అప్పచెప్పుకోవచ్చు. ఓ ప్రభా మమ్మల్ని స్థిరపరచుటకి ఇచ్చిన వర్తమానానికి మమ్మల్ని అప్పచెప్పుకోవచ్చు.
నాయన నీ చిత్తమే మాలో జరిగించమని ఇంట్లో నా ప్రభా నాయన నీ విషయమే మాకు తనివిప్పులు కలిగించేయమని మహోన్నతం కూర్చోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి పరిశుద్ధుడా మహోన్నతుడా మా ప్రియమైనటువంటి యేసు ప్రభువా, నిజముగానే మాతో మాట్లాడుతున్న ప్రతి సంగతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అది అల్పమైనను అధికమైనను ప్రభువా, ప్రతి దానిలో కూడా మిమ్మల్ని చూడగలిగే నేత్రాలు మాకు ఇస్తున్నందుకు వందనాలు. కృపగల దేవా, మాలో ప్రభు ఏ భాగము దేవుడి భాగమై ఉన్నదో, ఏది మనుష్యుల భాగమై ఉన్నదో ఆ మనుష్యుల భాగమును ప్రభువా దినదినము దాన్ని అంతరించిపోయినట్లుగా చేయగలుగుతూ దేవుడి భాగముతోనే పరిపూర్ణమైన జీవితాలుగా నింపబడినట్లుగా మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా జీవితాలలో నీవు అనుమతించకుండా ఏది జరగకూడదు ప్రభువా. మా సొంత ఆలోచన బట్టి స్వనీతిని బట్టి ఏది ముందుకు పోకుండా కేవలం నీవు అనుమతించింది మాత్రమే మా జీవితంలో జరిగినట్లుగా సహాయం దయచు ఆయన. మనుషుల దృష్టికి మేము చేర్చున్నది పొరపాట్లుగా కనబడుతున్నప్పటికీ నీ చేత జరిగించబడినటువంటి పనులుగా ఉంటున్నప్పుడు మాత్రము వాటిని నువ్వు మంచిదిగానే ఎంచుతా ఉంటున్నావు ప్రభువా. అయినా ఆ నేత్రాలతో మేము ఆ చుట్టూ జరుగుతున్నటువంటి వృక్షములను, ఆ వృక్ష ఫలములను, ఆ వృక్షాల రకాలను, ఫలముల రకాలను చూచగలిగేటువంటి ఆ గొప్ప ప్రత్యక్షతని ప్రజలకు తరమని ప్రార్థిస్తాను. దయచేసి నాయన, బలహీనమైన మానవుల గుండానే ఎంతో గొప్పదైనటువంటి ధన్యకరమైన దివ్యమైనటువంటి ప్రణాళిక నెరవేర్పు జరిగిస్తా ఉన్నట్లుగానే బలహీనమైన మా గుండా కూడా ప్రభువా నువ్వు జరిగించండి ప్రణాళికను బట్టి వందనాలు. దయచేసి నాయన వీరందరూ భూషణ కిరీటములుగా మలచబడినట్లుగాను, నాయన పరిచర్య ఫలాలు ఉత్పత్తి అవునట్లుగాను, నాయన వృక్షములలో మంచి వృక్షములుగా ప్రభు జీవవృక్ష సంబంధమైన వృక్షాలుగా మలచబడినట్లుగాను అన్ని విషయాలు ఈ సంఘాన్ని మలచమని ప్రార్థిస్తా ఉంటున్నాను. ఆయన నువ్వు చేస్తున్న మేలులు, మాట్లాడుతున్న మాటల్ని అన్నిటిని కూడా ప్రభు నాయన మేము మా మనసులో దాచుకుంటున్నాం ప్రభువా. వాటన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నాను. సమకూర్చిన నీ ప్రియమైన పిల్లలను బట్టి వందనాలు. నీ ప్రియమైన పిల్లల్లో కూడా ప్రభువా వారు చేయించున్నటువంటి పనుల్లో నాయన నిజంగానే నీ వలన కలుగుతున్నది, మా వలన కలుగుతున్న వాటిని స్పష్టమైన తేడాలతో చూడగలుగుతూ ముందుకు బలంగా సాగిపోయి ఆ గొప్ప భాగ్యం అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తాము నాయన. మా ఆలోచనలకు మించినటువంటి కొన్ని మాటలు ప్రభు వినబడుతుండగా వాటిని గ్రహించేటువంటి శక్తిని కూడా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించు నాయన. ఈ దినమంతట్లో తోడుగా ఉండినారు, ఆరాధనలో కృప చూపినారు. నీ ప్రియమైన పిల్లలు తిరిగి వారి గమ్యస్థానాలకు చేరబోచుండగా చేసే ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి. దూతలను కావలిగా ఉంచండి. సాతాను తంత్రములను వాడి వలలను భద్రకొచ్చమని ప్రార్థిస్తా ఉన్నాను. రేపటి దినమున హైదరాబాద్కి రాకపోకల్లోనేమి, అక్కడ ఇక్కడ జరగబోతున్న ఆరాధనలోనేమి, సమకూర్చబడబోతున్నటువంటి ప్రియమైన ప్రజల్లోనేమి సమస్తము నీ ప్రణాళిక నెరవేర్పు జరిగింపచేయమని ప్రార్థన చేస్తాము. నీ ఉన్నతమైన కృపను బట్టి మరొక్కసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.